వినయం ప్రధానం. వాడు సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తేమి, వాడు నిరహంకారి అయిన ప్రజ్ఞావంతుడై ఉంటాడు. వాడి యందు ఎంత విభూతైనా ఉండొచ్చు, కానీ వాడు ఎంతో మర్యాదతో, ఎంతో వినయంతో, ఎంతో మర్యాదతో జీవితాన్ని గడుపుతుంటాడు. ఇది ఎక్కడుందో అక్కడే నిజంగా సరస్వతీదేవి అనుగ్రహం పొందినవాడని గుర్తు. లోపల ఎంత విభూతైనా ఉండొచ్చు, వినయం లేదు, అది ఏమంటారో తెలుసా అండి? దాన్ని ప్రారబ్ధ పుణ్య అనుభవము. వాడి కిందటి ఈ జన్మలో శ్రీశైల మల్లికార్జున లింగానికి అదే పనిగా పుట్టతేనెతో అభిషేకం చేశాడు, ఈశ్వరుడు గంధర్వగానం ఇచ్చాడు, ఇప్పుడు దాన్ని వెలబెట్టి అమ్ముకుంటాడు, కీర్తనలు పాడుకుంటాడు. దానివల్ల వాడు రామదాసు గారా త్యాగరాజు గారా? పుస్తకాల షాపులో పుస్తకాలు అమ్మిన వాళ్ళందరూ పుస్తకాలు చదువుకున్న వాళ్ళు కారుగా? త్యాగరాజ కీర్తనలు పాడిన వాళ్ళందరూ త్యాగరాజులా? రామదాసు కీర్తనలు పాడిన వాళ్ళందరూ రామదాసులా? ఒక్కనాటికి కాదు. రామదాసు గారి కీర్తన పాడేటప్పుడు నువ్వు అనుభవించగలిగితే రామదాసు గారివి. ఒక కీర్తన పాడుతూ నీ కళ్ళమ్మట నీళ్లు కరితే నువ్వు రామదాసు గారివి, లేకపోతే నువ్వు ఎప్పటికీ ఆ కీర్తన పాడిన వాడివి. దానికి తోడు నీకు ఇంకా ఇంకా ఏవేవో కావలసి వచ్చాయనుకోండి, ఖచ్చితంగా నువ్వు ప్రారబ్ధ పుణ్యాన్ని అనుభవిస్తున్న వాడివే, కానీ నువ్వు సరస్వతీ కటాక్షాన్ని పొందినవాడి మాత్రం కాదు. సరస్వతి ప్రసన్నం పొందినవాడు ఆయన సరస్వతి స్వరూపుడండి అని ఎవరినంటారో తెలుసా అండి? ఎవడు విద్యతో పాటు వినయమును కూడా పొంది ఉన్నాడో, ఎవడు అటువంటి వినయంతో ప్రవర్తిస్తూ ఉంటాడో, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎవరికి నమస్కరించాలో అలా నమస్కరిస్తాడో, ఎవడు ఎప్పుడు తాను నమస్కారం పొందాలో అలా పొందుతాడో, ఎవడంత మర్యాదతో బతుకుతాడో, ఎవడు ఈశ్వరానుగ్రహాన్ని పెంచుకునే ప్రయత్నమే తప్ప ఏ కారణం చేత అది తరిగిపోకూడదని పరిశ్రమిస్తాడో వాడు శారదాకృప ఉన్నవాడు. లోకమునకు బోధ చేయవలసినటువంటి జగద్గురువుల యందు అహంకారం పెరిగితే లోకానికి అందదేమోనని బెంగబెట్టుకుని జగద్గురు శంకరాచార్యుల వారు కంచి పీఠాధిపతులకి అందరికీ సరస్వతీనామం పెట్టారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి. శృంగగిరి పీఠంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భారతీ తీర్థ, చంద్రశేఖరేంద్ర భారతి అటువంటి పేర్లు. ఇక అసలు శృంగగిరిలో ఉన్నటువంటి పీఠం శారదాపీఠం. ఎక్కడ చూసినా శంకరాచార్యులు వారు సరస్వతీనామం, 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 శారదానామం, భారతీనామం అనుసంధానం చెయ్యడంలో ఆయన ఈ జాతి యందు కోరుకున్నదొక్కటే, నీ యందు ఏ రకమైన విభూతి అయినా ఉండి ఉండవచ్చుగాక, కానీ ఏ విభూతి నీ యందు ఉన్నా నీవు మాత్రము అది చూసి అహంకరించవద్దు. ఇది ఈశ్వర కృప అని ప్రసాదంగా దాన్ని అనుభవించు, నీకు వచ్చిన ఉపద్రవం ఉండదు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడున్నారంటే, పిఠాపురం వస్తున్నారంటే పిఠాపురం వరకు బారులు తీరి నిలబడి ఉండేవారు. ఆయన నీడ పడితే నీడ మీద చొక్కాలు బనీళ్లు విప్పు పడిపోయేవారు. అంతటి మహాప్రజ్ఞాధురీనుడు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒక సభలో మాట్లాడుతూ అన్నారు, ఈ నమస్కారాలన్నీ మీరెవరికి చేస్తున్నారో అవి నాకు చెందవు, వ్యక్తిగా నాకు కావు. ఈ నమస్కారములన్నీ ఎవరికి చెందుతాయో తెలుసా? ఒక్కటే కారణం, మీ అందరికీ నన్ను చూడగానే, నేను చేతిలో పట్టుకున్న సత్యదండం వంక చూడగానే, ఆ సత్యదండం మీద ఉన్న మూట చూడగానే, నా తలమించి కప్పుకున్న కాషాయ వస్త్రం చూడగానే, నేను కట్టుకున్న ఏకవస్త్రం చూడగానే మీకు శంకరాచార్యులు వారు మదిలో మెదులుతారు. నన్ను శంకరాచార్య అని పిలుస్తారు. ఆయన వేసుకున్నట్టు నేను వేషం వేసుకున్నాను కాబట్టి నన్ను చూడగానే మీరు నమస్కారం చేస్తున్నారు. ఆయన వేషం కట్టినట్టుకే నాకు ఈ నమస్కారం చేస్తే, ఆయనలా బతకగలిగితే, ఆయన చెప్పింది ప్రచారం చేయగలిగితే ఆ నమస్కారం పొందడానికో ఆ నమస్కారాన్ని ఆయనకి చేర్చడానికో నేను యోగ్యుడనవుతాను తప్ప ఈ నమస్కారములు నాకని నేను అనుకోవట్లేదు. మీరిస్తున్న నమస్కారాలన్నీ జగద్గురు శంకరాచార్యుల వారికే తప్ప నాకు కాదన్నారు. మీరొక్కటి ఆలోచించండి. సాయంకాలం 6:30కి నేను దొరగారి కారులో వచ్చేస్తుంటే ఎందరో తల్లులు ఆ కార్డులు పట్టుకుని పరుగులు మీద వచ్చేస్తుంటారు. నేను దొరగారు చూస్తుంటాం. ఇక్కడ తెల్లవారుజామున కార్యక్రమాలు జరిగే రోజుల్లో కారు వచ్చేస్తుంటే ముందు వెనక్కి తిరిగి దొరగారి కారు చూసి, తెల్లకారు దొరగారిది వెళ్ళిపోతోంది అంటే గురువుగారు వెళ్ళిపోతున్నారు అని పాపం పరుగులు తీస్తుంటే ఒక్కొక్కసారి కారు ఆపి కొంతమందిని ఎక్కించుకుని కూడా వచ్చాం మేము. ఎవరి కొరకు వచ్చారు మీరు? సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి చోటు ఉందో లేదో ఇంతమంది ఇంత ఇరుక్కుని కూర్చుని వింటున్నారంటే కోటేశ్వరరావు గారి జీవిత చరిత్ర చెప్తున్నారు. కోటేశ్వరరావు వాళ్ళ ఆవిడ ఉద్యోగం ఏం చేస్తుందో, వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారో, 42 రోజులు ప్రసంగాలు చేస్తారంటే వినడానికి బలవంతం చేస్తే మా ఆవిడ వస్తుందేమో కానీ మీరు ఎవరు రారు. ఎందుకు వచ్చి కూర్చుంటున్నారు?
లలితా సహస్రం చెప్తున్నాను కాబట్టి వింటున్నారు, వసిన్యాది దేవతలు చేసిన స్తోత్రం చెప్తున్నాను కాబట్టి వింటున్నారు, శంకర భగవత్పాదుల సౌందర్యలహరి చెప్తున్నాను కాబట్టి వింటున్నారు, మూకశంకరులు చెప్పిన మూక పంచశతి చెప్తున్నాను కాబట్టి వింటున్నారు. ఇప్పుడు మీరు వింటే ఆ వైభవం ఎవరిది? ఆ తల్లిది, ఆ శంకరులది, ఆ వసిన్యాది దేవతలది. అది నాది ఎలా అవుతుంది? ఒక ఆయన వంటలు చేయించాడు, ఒకడిని పిలిచి ఒరే వడ్డించరా అన్నాడు. వడ్డించేవాడు నేనే వడ్డిస్తున్నానని అహంకరించాడు అనుకోండి, ఇవన్నీ నేనే పెడుతున్నానని. ఏమైనా అర్థం ఉందా దానికి? అసలు ఎవరు వంటలు చేయించాడో ఆయన, అయ్యా అన్ని పదార్థాలు బాగున్నాయా, కడుపు నిండా తిన్నారా, మెల్లగా తీసుకోండి అంటున్నాడు. ఏట్రా ఓ మాట వేయించుకోలేవు పప్పు, రెండో మాట ఎందుకు పిలిచావు అన్నాడు అనుకోండి. వీడెంత మర్యాదగా ఉన్నట్టు? వడ్డించేవాడికి ఇంత అహంకారమా? వండినవాడు అంత నిరహంకారా? అసలు ఎవరు వండారో ఆ వసిన్యాది దేవతలు, శంకరాచార్యులు వారు, మూకశంకరులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అంత వినయమా? 4 మాటలు చెప్పుకున్న నేను ఇవన్నీ నేనే చెప్పానని గర్వపడ్డాను అనుకోండి. ఇంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి ఉంటుందా లోకంలో? దేనికి అహంకారం నాకు? కనీసం ఆ వంటవాడిగా మిగలాలి అనుకుంటే, ఆ వడ్డించేవాడిగా మిగలాలి అనుకుంటే నేను వినయంతో నిలబడాలి. ఈ వినయం లేనినాడు ఎందుకు వచ్చిన సరస్వతి? ఎందుకు పనికొచ్చింది ఆ సరస్వతి? పాడవడానికి పనికొస్తుంది. ఇది ఆ నామం యొక్క గొప్ప రహస్యం. ఇప్పుడు చెప్పండి, ఈ నామం నిజానికి ఎవరి దగ్గర నుంచి ఎవరి వరకు అవసరం? చదువుకునేటటువంటి పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధులైన వారి వరకు అందరూ ఆ నామం వినవలసిందే, ప్రతిరోజు ఆ నామం చెప్పుకోవలసిందే. అందుకని మహానుభావుడు మనకి అలా చెప్తే నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి అంటే అర్థం కాదేమోనని విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే తయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తయీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచులయతి చోళేన నిభృతాం అని అపలపిత తంత్రీ కలరవాం. ఎటువంటి మాటలో శంకర భగవత్పాదులకి అలా పడిపోతాయి ఆయనకి నోట్లోంచి. కలరవాం, ఆ వీణ తీగ యొక్క మీటిన ధ్వని ఇంకా వచ్చినందుకు, ఆపాటి వినయం సభలో తగ్గినందుకు అహంకారం ఉన్నది కచ్చపీకే. కాబట్టి కచ్చపీ యొక్క అతిశయమును తిరస్కరించినటువంటి సల్లాపమున్న తల్లయింది తప్ప ఆ సల్లాపము సరస్వతీదేవికి మాత్రం కితాబుగానే ఉండిపోయింది. అందుకని వినయము చేత సరస్వతికి కితాబైతే అవినయము చేత కచ్చపీకి మాత్రం అది కితాబు కాకుండా అయినది. ఇప్పుడు చెప్పండి, ఇంకా వృద్ధిలోకి రావాలి, ఇంకా ఇంకా అనుగ్రహం పొందాలనుకున్నవాడు ఎప్పుడూ దీని వంక చూస్తూ ఉండాలి, భగవంతుడి వంకే చూస్తూ ఉండాలి. నీకో పంపులో నీళ్లు రాలేదు, వంటగదిలోకి వెళ్ళి పంపు తిప్పావు, నీళ్లు రాలేదు. పడక గదిలో వెళ్ళి స్నానాల గదిలో తలుపు తిప్పావు, నీళ్లు రాలేదు. నీళ్లు రాలేదని చెప్పి ఆ పంపులకు ఉన్నటువంటి తలకాయలన్నీ విప్పేస్తావా? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోసుకుంటావా? మేడ మీద ఉన్న ట్యాంక్లో నీళ్లు పోస్తావు, అందులో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోకి నీళ్లు వస్తాయి. ఆ పైన నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ పంపులకి గొప్పతనం వచ్చింది. ఆ పైన నీళ్లు లేకపోతే ఎన్ని పంపులు ఎన్ని చోట్లుండి ఏం ప్రయోజనం? చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ కూడా పనికిరాదు. ఆ పైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిండా ఉంది. ఆర్షధర్మము యొక్క గొప్పతనం ఎక్కడుందో చూపిస్తున్నారు వసిన్యాది దేవతలు. కించిత్ అహంకారమునకు కచ్చపీకి గలీబు తొడిగారు. పొగిడినా ఇంకా పాడకుండా, అమ్మా నా యందు నీ ప్రశంస ఇలాగే నిలబడాలని ఆపి చేతులు జోడించిన సరస్వతి ఆనాటి నుంచి ఈనాటి వరకు చదువుల రాణిగా నిలబడిపోయింది. నీకే మార్గం కావాలో నువ్వు నిర్ణయం చేసుకో. నీ అహంకారాన్ని నువ్వు పరిశీలనం చేసుకోగలవా? చేసుకోగలిగితే ఇప్పుడే ఇక్కడే అహంకార పరిత్యాగం చెయ్యగలిగితే నీకు సరస్వతీ కటాక్షం ఉంది. అయితే ఒక్క విషయం మీకు మనవి చేస్తున్నాను. సరస్వతీ కటాక్షం అంటే అందరూ ఉపన్యాసాలు చెప్పాలని కాదు, అందరూ పాటలు పాడాలని కాదు, అందరూ కావ్యాలు రాయాలని కాదు, అందరూ పద్యాలు చెప్పాలని కాదు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏది వినయంతో చేసినా సరస్వతీదేవి అనుగ్రహం ఉన్నట్లే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. స్వామివారి పల్లకి అలా వెళ్ళిపోతుంది. ఒక ఆయన గబగబా తన లాల్చీ విప్పేసి, బనీని విప్పేసి, ఉత్తరీయం తీసి నడువుకి కట్టేసుకుని ఆ పల్లకీని మోస్తూ వెళ్ళిపోతూ పొంగిపోతున్నాడు. ఆయనకి సరస్వతీ కటాక్షం ఉన్నది. ఇంకొక ఆయనకి పల్లకీ పట్టుకోవాలి, అంతవరకు ఎందుకండి, ప్రసాదం తీసుకోవాలి, కాలికున్న చెప్పు విప్పడు. మీరు చూడండి, నేను అన్నానని కాదు, చెప్పులు ఇలా వదిలేసేసి చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుని మీరు చెప్పులు వేసుకోవచ్చు. వీడు చెప్పులే వేసుకుని ప్రసాదం పుచ్చుకొని
ఇలా కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాడు. నాకు అందుకే ఆఫీసుల్లో ప్రసాదాలు పంచడం అన్న సిద్ధాంతాన్ని నేను అంగీకరించలేను. మా ఆఫీసులో నేను మా ముత్యాల సత్యనారాయణతో తలచు అంటుంటాను, చెప్పులతో పుచ్చుకుంటుంటారు. నువ్వు ఎంత మర్యాదగా ఎంత భక్తితోనో పట్టుకొస్తారు. పట్టుకొచ్చే వాళ్ళని నేను దోషం పట్టట్లేదు, పాపం వాళ్ళందరికీ అందాలని పట్టుకొస్తారు. వీడు పుచ్చుకునేటప్పుడు పోని ఆ ధూర్తత్వం కనపడేటట్టు పుచ్చుకోడు. ఎంత గమ్మత్తుగా ఉంటాయో తెలుసా అండి. ఇలా ఇలా కళ్ళకద్దుకుని వేసుకుంటాడు. అది కళ్ళకద్దుకుని వేసుకోవలసిందని నువ్వు అనుకుంటే నువ్వు విప్పవలసింది చెప్పులు. ఎక్కడిప్పావు? చెప్పులు విప్పి ప్రసాదం నీకు వేసుకోవడం చేత కాదా? నీకు సరస్వతి అనుగ్రహం కావాలా? ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి అంటే ప్రకటనము కావాలి జీవితంలో. ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానమునకే భక్తి వినయమని పేరు. ఆచరణ లేకుండా నాకు కడుపు నిండా భక్తి ఉందండి, పచ్చి అబద్ధం. అందుకే శాస్త్రం అంది శుష్క వేదాంతము మాట్లాడవద్దు అని చెప్పింది. నీవు విభూతి ధారణం చెయ్యవు, నువ్వు బొట్టు పెట్టుకో, నీవు కడుపు నిండా భక్తి ఉందండి, ఇక్కడ ఈశ్వరుణ్ణి పూజ చేస్తాను, ఇంకెందుకండి మాకు బొట్టు, ఇంకెందుకండి మాకు విభూతి. నీకు కొడుకంటే చాలా ప్రేమ ఉంది, నీ కొడుక్కి ఒక్క బిస్కెట్ల ప్యాకెట్ కూడా తేకుండా నీవు తండ్రిగా జీవితాంతం నిలబడి నేను చూస్తాను. ఒక్క ముద్దు పెట్టుకోకుండా నీ కొడుకు మీద ప్రేమ నువ్వు అలా నిలబెట్టుకో, నేను చూస్తాను. ఒక్కనాటికి నువ్వు ఉండలేవు. ఎప్పుడో అప్పుడు ముద్దు పెట్టేసుకుంటావు, ఒక రోజు ఉండలేవు. నువ్వు ఎందుకు ఉండలేవు? నిరతిశయమైనటువంటి ప్రీతి అభివ్యక్తమైతే నీ కొడుకుకి బిస్కెట్ల ప్యాకెట్ తెచ్చావు, ముద్దు పెట్టుకున్నావు. నీకు ఈశ్వరుడు యందున్న నిరతిశయమైన ప్రీతి వ్యక్తమైతే ఈశ్వర చిహ్నములుగా నీ శరీరం మీదకి వస్తుంది. అవి లేనప్పుడు నీ మనసులో భక్తి ఉందని నేను నమ్మడానికి నేనేం వెర్రివాణ్ణి కాను. దాన్ని ఆపగలిగినంత ప్రాజ్ఞతకి నువ్వు ఎదిగావో లేదో నేను పట్టుకోగలను. నువ్వేం ఆ ప్రాజ్ఞతకి ఎదిగిన వాడివి కావు. నిజంగా ఎదిగిన వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలోనే నిలబడిపోయారు. భగవాన్ రమణులంతటి వారికి తీసుకెళ్ళి, అయ్యా ఇది మధుర మీనాక్షి ప్రసాదం అండి అని చేతిలో వేస్తే ఇలా నోట్లో వేసుకోలేదు, ఇలా చేత్తో పట్టుకుని వెంటనే 2 కన్నుల వెంట ధారలుగా నీరు కారిపోయింది ఆయనకి. ఇలా పట్టుకుని అమ్మ ప్రసాదం కొడుక్కి అన్నారు గద్గద కంఠంతో అని. అప్పుడు నోట్లో వేసుకున్నారు. నీకు ఇక్కడ ప్రేమ ఉంటే అది అభివ్యక్తం అవుతుంది. అలా వ్యక్తము కాకుండా నువ్వు ఆపలేవు. ఆపవలసిన అవసరం లేదు కూడా, అది నిషిద్ధ కర్మ కాదు. కాబట్టి ఆపేనని నువ్వు ప్రగల్భం పలికితే అది భక్తి కాదు, శుష్క వేదాంతం. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ దుస్తర్కాస్తు విరమ్యతాం శృతిశిర పక్షానుసంధీయతాం అన్నారు. ఎందుకు చేతకాని మాటలు మాట్లాడతావు? దుష్టమైనటువంటి అట్టరలేని తర్కం చెయ్యవద్దు. వేదం ఏం చెప్పిందో అది పాటించడం నేర్చుకో, జీవితంలో వృద్ధిలోకి వస్తావు. మొట్టమొదట ఉండవలసినదేది వినయమే. అందుకే గీతాచార్యుడు భగవద్గీతలో అంటాడు విద్యా వినయ సంపన్నే అంటాడు. బ్రాహ్మణి అని ఊరుకోలేదు. ఏ బ్రాహ్మణుడికి? కేవలము విద్య ఉండి 4 పుస్తకాలు చదివేసి ఏముందండి అంతటా బ్రహ్మమేండి అన్నవాడు కాడు. ఆ విద్య వినయముగా ప్రకటనమైతే, భక్తి జ్ఞానములు రాశీభూతములై ఒకని ఎందుంటే వాడు బ్రహ్మజ్ఞాని. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మంచి ఎండాకాలం, అటువంటి ఎండాకాలంలో ఒక రోజున చప్పుడవుతోంది. ఏమిటి చప్పుడవుతోంది అని భగవాన్ రమణులు తను కూర్చున్నటువంటి గదిలోంచి బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఇలా చూశారు. చూస్తే ఆ పెరట్లో ఉన్నటువంటి మామిడి చెట్టుని కర్రలు పెట్టి కొడుతున్నారు. దేనికి కొడుతున్నారు అని అడిగారు ఆయన. అడిగితే కాయ అందట్లేదండి, పైన ఉంది కాయ, అందుకు కొడుతున్నాం అన్నారు. ఆయన గుండెలు బాదుకుని అన్నారు, మీరెందుకు అభిషేకాలు చేస్తారు? అది కాయ కాసిన పుణ్యానికి దాని చేతుల మీద వీపు మీద కొట్టి దాని ఆకులు కొమ్మలు విరిగిపోయేట్టు కొట్టి కాయ కోసుకుంటున్నారా? అభిషేకం చేసేటప్పుడు పాలు పట్టుకుని నమో వృక్షేభ్యో హరికేశాయో భవీతినే పశూనాం పతయే నమో నమో అని నమస్సస్పిన్యరాజత్తిషీతాం పతయే నమో నమో అంటూ అభిషేకాల. మీరు నిజంగా వృక్షేభ్యో హరికేశేభ్యో అన్నమాట నిజమైతే చెట్టులో చెట్టు యొక్క ఆకులలో ఆకుల ఆకుపచ్చతనంలో మీకు పరమశివుడు ఎందుకు కనపడలేదు? ఆ పాటి దానికి కొడుతున్నారా కర్రలు పెట్టి? ఏ పైకెక్కి కోసుకోవడం రాదా? లేవండి, చేసింది చాలు అన్నారు. జ్ఞానము భక్తిగా ప్రకటనమవుతుంటుంది ఎక్కడికక్కడ. భక్తిగా ప్రకటనమైనటువంటి జ్ఞానము వినయము. విద్యా వినయ సంపన్నే, అది వారి సంపత్తి, వారి ఐశ్వర్యమేమి. ఇది శ్రీమాన్,
ఎవరికి ఈ విద్యా వినయములు ఉన్నాయో వాడు లోకమునందు ఐశ్వర్యవంతుడు. ఎందుకు ఐశ్వర్యవంతుడు అంటే వాడు తన కోరిక తీర్చుకోగలడు, ఇతరుల కోరికలు తీర్చగలడు. వాడికి చెక్ బుక్ అక్కర్లేదు, ఏటీఎం కార్డు అక్కర్లేదు, వాడికి ఈశ్వరుడు ఒక్కడే చాలు. వాడు ఎప్పుడూ భక్తి జ్ఞానములతో ఉంటాడు. శంకరాచార్యులు వారు దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు. ఒంటి మీద కట్టుకున్న బట్ట తప్ప, దండెం మీద వేసిన బట్ట తప్ప మూడో బట్ట లేదు. తినడానికి ఇంట్లో మెతుకు లేదు. కనీసం ఇంట్లో ఉండని పదార్థం, ఎవరి ఇంట్లోనూ ఉండదు లేదు అని అనలేని పదార్థం ఉప్పు లేని ఇల్లు. అంత దరిద్రంతో ఉంది బ్రాహ్మణి. ఈయన బ్రహ్మచారిగా ఉన్నారు, ఇంకా సన్యసించలేదు. భవతి భిక్షాందేహి అన్నారు బ్రహ్మచారిగా. ఏమి లేదు బ్రహ్మచారి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఎందుకుంటాడంటే బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడానికి. బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అంటే భిక్ష పెట్టడానికి లేదు. ఏడిచింది ఆవిడ. ఆయన స్తోత్రం చేశారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం మమందానంద సందోహ సింధురం బంధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదస్తు మమ మంగళ దేవతాయా అని. ఆవిడికి కనపడలేదు, శంకరాచార్యుల వారికి ప్రత్యక్షమైంది అమ్మవారు లక్ష్మీదేవి. ఏం కావాలని అడిగింది. ఆవిడికి ఏమన్నా ఇయ్యమ్మ ఐశ్వర్యం అన్నారు. ఇవ్వను. ఎందుకు ఇవ్వనో తెలుసా? అలా ఇచ్చేయడానికి నాకు అధికారం లేదు. ఆవిడ ఇతపూర్వం చేసిన పుణ్యం ఇంతుంటే చూపించు, దాన్ని అడ్డు పెట్టింది ఇచ్చేస్తాను. అప్పుడు ఇవ్వడం నా అధికారం, నా ఇష్టమయ్యా. ప్రీతితో చేసింది ఇంతైనా, అందుకని ఇంత ఇస్తున్నానని ఇస్తాను. అసలు చేసింది లేదయా ఇదంటాడు దుర్గటి. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాదు సేవింతునో కాశీవల్లభు కల్వబోధనో మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహసముల చేసి కాళహస్తీశ్వర అన్నాడు. నువ్వు ప్రీతితో చేసినది ఇంత ఉంటే ఈశ్వరుడు ఇంత చేసి నీకు ఫలితం ఇస్తాడు. అసలు చేసింది అదయ్యా ఈవిడ, ఏం పెట్టిమ్మంటావు? అప్పుడు శంకరాచార్యులు వారు అన్నారు, ఏదో ఒకటి చూడమ్మా ఇంట్లో అన్నారు. ఎండిపోయిన ఉసిరికే ఉంది. తెచ్చి శంకరాచార్యులు వారి చేతిలో వేసింది. పట్టుకున్న చేతి యొక్క పాత్రత ఆ చేతికి తగిలిందంతే ఉసిరికాయ. బంగారు ఉసిరికలు కురిపించేసింది లక్ష్మీదేవి. యథార్థంగా జరిగింది. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో, వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అంతే, ఇక వెనక్కి తిరిగి చూడలేదు శంకరాచార్యుల వారు. ఆ తర్వాత ఇంకా ఆయన ఆర్షధర్మంలో జాతి యావత్తుకి కనకధార కురిపించారంతే తన సాహిత్యంతో. అటువంటి మహానుభావుడు కనుక చూడండి, వినయము అంత ముఖ్యమైనటువంటిది. ఆ వినయము లేకపోతే ఉపయోగం లేదు. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అని ఒకసారి పెద్ద సభ చేశారు పండితులందరూ. పెద్ద సభ చేసి అసలు రాముడంత గొప్పవాడవడానికి కారణం ఏమిటి తీశారు. దానికి 4 కారణాలు చెప్పారు. సత్యేన లోకాంజయితి, దీనేన్ దానేన రాఘవ, గురూన్ శుశ్రూషయ, ధనుషాయుధి శాస్త్రవాన్. రాముడు రావణ సంహారం చేసినందుకు గొప్పవాడవలేదు. సత్యేన లోకాంజయితి, సత్యముతో లోకాన్ని జయించాడు. సత్యమునకు ఆలవాలము ధర్మము, ధర్మమునకు ఆలవాలము వినయము. కాబట్టి వినయం ప్రాతిపదికైంది. సత్యేన లోకాంజయితి, దీనేన్ దానేన రాఘవ, దీనులకు దానం చేసేంత గొప్పవాడయ్యాడు. దీనులైన వారికి దానం చేసేటప్పుడు నేను ఇస్తున్నాను, వాడు పుచ్చుకుంటున్నాడని అహంకరించి ఇచ్చినటువంటి వాడికి ఆ ఫలితం ఉండదు. ఈశ్వరుడు పుచ్చుకుంటున్నాడు, నా చేత ఇప్పించి నన్ను అనుగ్రహిస్తున్నాడని పుచ్చుకుంటున్న వాడికన్నా ఇలా 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 వంగిపోయి ఎవడు ఇస్తున్నాడో శ్రియాదేయం హ్రియాదేయం అంటారు. అందుకే స్నాతకం చేసేటప్పుడు ఎవడు అత్యంత వినయంతో ఇస్తున్నాడో వాడు అత్యధిక ఫలితాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దీనేన్ దానేన రాఘవ, వినయంతో ఇచ్చి అంతవాడయ్యాడు. గురువున్ శుశ్రూషయ, గురువులకి శుశ్రూష చేశాడు. ఎంత వినయం ఉంటే శుశ్రూష చేస్తాడు? అందులో ఉత్తప్పుడు కాదండి, విశ్వామిత్రుడు అగ్ని పరీక్షలు పెట్టేశాడు. అక్కడ మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి కొట్టాడు, తాటకా సంహారం చేశాడు, విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని రక్షణ చేశాడు. దేవతలు ఇంద్రుడు కూడా స్తోత్రం చేశాడు రాముణ్ణి. అటువంటి సమయంలో అందరూ వెళ్ళి అబ్బా 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 ఏమి రక్షణ చేశావయ్యా, ఏమి రాక్షస సంహారం చేశావయ్యా, ఏమి రావుడివయ్యా, చిన్న పిల్లాడివయ్యా, ఎంత పరాక్రమమయ్యా అని పొగిడేశారు. వినయమును విరగ్గొట్టేది లోకంలో ఏదో తెలుసా అండి? కేవలము పొగట్టయే. ఇన్ని పొగిడేశారు. ఎవరు రాలేదు పొగడ్డానికి? ఒక్క గురువు గారు రాలేదు. విశ్వామిత్రుడు అలాగే కూర్చున్నాడు. రాముడు ఏమనాలి? అసలు యాగం రక్షించమని మా నాన్న దగ్గరికి వచ్చింది ఈయన,
నడిపించి తీసుకొచ్చాడు, ఏదో ఇచ్చాడు అనుకో వస్త్రాలు అంటారండి. అప్పుడు ఏదో ఇచ్చాడు అనుకో అంటారు. కానీ ఎంత కష్టపడి నేను ఈ రాక్షస సంహారం చేసి యాగరక్షణ చేశాను, వచ్చి పిల్లాడా చాలా బాగా రక్షించావో అన్నాడా? అలాగే కూర్చున్నాడు అంతే అనాలి. అలా అనలేదుట. వీళ్ళందరూ పొగుడుతుంటే సుచీంద్రంలో ధర్మరాజు గారిలా విన్నట్ట. ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేసేట. వదిలేసి విశ్వామిత్రుడి దగ్గరికి వెడితే విశ్వామిత్రుడు చూస్తున్నాడు, ఏమంటాడో చూద్దామని. రెండు చేతులు కట్టుకుని ఆయన పాదాల వంక చూసి అన్నాడు, ఇమౌస్మ మునిషార్దూల కింకరౌ సమపుస్థితౌ ఆజ్ఞాపయ ఇదేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. ఓ మునిషార్దూల, ఓ పెద్ద పులి వంటి వాడా మునులలో ఎవరొచ్చారు? కింకరౌ సమపుస్థితౌ. కింకరుడంటే ఎవరో తెలుసా అండి? వాడికి ఏ పని వాడు తాను చేస్తున్నానని, తాను చెయ్యడం వల్ల తనకి ప్రయోజనమని చెయ్యడు. తాను ఏ పని చేసినా యజమాని గౌరవానికి చేస్తాడు. ఇల్లు తుడుస్తూ ఉంటాడు చీపురు పట్టుకుని. తుడుస్తుంటే ఎందుకు తుడుస్తాడు? బాగాను, ఇది అయ్యగారు ఉన్న గది, అయ్యగారి కోసం చాలామంది వస్తుంటారు, ఇల్లు గది శుభ్రంగా లేకపోతే అయ్యగారి కోసం వచ్చిన వాళ్ళు అదేమిటి ఇల్లు ఇలా ఉందనుకుంటారని జాగ్రత్తగా తుడుస్తుంటాడు. ఇప్పుడు తను జాగ్రత్తగా తుడుస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాడు. ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు అయ్యగారి కోసం. ఇప్పుడు ఈ తుడుస్తున్న చీపురు ఇలాగే పట్టుకుని, ఎవరు కావాలి మీకు? అయ్యగారు కావాలా? అయ్యగారు వస్తారు, అలా కూర్చోండి, వాళ్ళ కాళ్ళ కింద నుంచి తుడవడం. ఇప్పుడు ఈ చీపురు ఇలా వెనక్కి పెట్టుకుని వెనక్కి అడుగులేసుకుంటూ వెళ్ళిపోయి, అమ్మగారండి అమ్మగారండి అయ్యగారి కోసం ఎవరో వచ్చారండి, కూర్చున్నారు, కాసేపు ఆగి తుడుస్తానండి అని ఆ చీపురు మూల పెట్టేసి ఓ కాగితం తీసుకొచ్చి అప్పటిదాకా తుడిచిన దుమ్ము తీసేసి వెళ్ళిపోతాడు. అప్పుడు చేసినా అయ్యగారి కోసమే, ఇప్పుడు ఎందుకు తుడవడం? ఇది కింకరుడు అంటారు. కింకరుడు అంటే ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు చేస్తున్న పని కన్నా పని ఆపేస్తే అయ్యగారి కీర్తి బాగా ఉంటుందనుకుంటే ఆ పని ఆపేసైనా సరే అయ్యగారి యొక్క గౌరవాన్ని నిలబెడతాడు. అలా ఎవడుంటాడో వాడు కింకరుడు అని పేరు. నేను చేసినా నీకోసం, నేను ఆపినా నీకోసం స్వామి, నేను నీ కింకరుణ్ణి. కింకరౌ సముపస్థితౌ, నీ ఇల్లు ఉడిచిన వాడికన్నా తక్కువ వాడిని. కాబట్టి ఆజ్ఞాపయ యథేచ్ఛం వై. కింకరుణ్ణి పిలిచి చెప్పేటప్పుడు మర్యాదతో ఏం చెప్పరు. ఇందాకనేమో ఎవరో వచ్చారు, పొద్దున్న పని చేసుకుంటుంది మా పరిపిల్ల ఇల్లు ఉడుస్తుంది, అందులో 7 గంటలకు రావద్దని చెప్పలేరా? 7 గంటలకు వాళ్ళు వస్తారు, నేను ఆపేయాలి, వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ నేను ఉడవాలి ఏంటి అందావిడే. ఈయన చెప్పను కూడా చెప్పడు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లాడుతూ కాళ్ళు ఇలా ఇలా అన్నారు, మళ్ళీ తుడిచిన చోటే దుమ్ము పడింది, వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవిడ మొదటి నుంచి మళ్ళీ తుడిచేసుకుంటారు. అయ్యగారి కోసం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. మా అయ్యగారు అంత గొప్పవారు కాబట్టి గది మళ్ళీ తుడవాలి, తుడిచేసిందంతే తప్ప అలా నేను మళ్ళీ తుడవాలా, మళ్ళీ ఇక్కడ ఇంకోసారి తుడిచేవే ఏమిటంటే ఎన్ని మాటలు తుడుస్తాం? ఓ మాటే తుడుస్తాం అంటుందా? అందో. ఆజ్ఞాపయేచ్ఛం వై, నీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించు. అదేంటి చెప్పిందే చెప్పడం ఏంటి, చేసిందే చేయమండం ఏంటి అంటాను అనుకుంటున్నావేమో స్వామి. అలా అనను. ఆజ్ఞాపయేచ్ఛం వై. చెప్పేటప్పుడు ఎలా చెప్తారో తెలుసా? నాకు ఏదో ఈ యజ్ఞం చేశాను కదా, దశరథ మహారాజు గారి కొడుకు కదా, రామచంద్రమూర్తి కదా అని మీరు మర్యాద ఇచ్చి మన్ననిచ్చి హే రామ ఇలారా అనద్దు. నన్ను ఉరే ఇలారా అనండి. అలా నన్ను అంటేనే నా కడుపు నిండుతుంది. శాసనం కరవామకిం. నన్ను ఎప్పుడు మీరు ఎలా అనాలో తెలుసా? ఉరే అచ్చయ్ అనాలి. గురువుగారి శిష్యుణ్ణి అయ్యా మీరేమనుకోకండి ఇది చేసి పెట్టండి అనకూడదు. గురువుగారు ఎలా చెప్పాలంటే ఉరే అచ్చయ్ అనాలంతే. గురువుగారు చేయమన్నారంతే, చేసేయాలి శిష్యుడు అంతే, అంతకన్నా ఇంకేం ఉండదు. అంతే. గురువుగారు గౌరవించడం ఏంటి నా బుర్ర? గురువుగారు గౌరవించారు ఎక్కడను. గురువుగారు ఒరే అండమే శిష్యుడికి ఆశీర్వచనం. లోకంలో తండ్రి కొడుకుని ఏమండే అన్నాడు అనుకోండి, చాలా అమర్యాదగా ఉంటుంది అది. తండ్రి కొడుకుని ఒరే ఇలారా అన్నాడు అనుకోండి, కొడుకు చాలా పెద్ద ఆఫీసర్, తండ్రి అంతకన్నా తక్కువ ఆఫీసర్ నిజానికి. అదే కోరుకుంటాడు కూడా తండ్రి లోకంలో. పుత్రాదిచ్ఛేత్పరాజయం, పుత్రుడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు. ఇప్పుడు అంత వాడైపోయాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కొడుకు కోసం ఎవరో వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తే ఇప్పుడు ఆయనకి సంతోషం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు ఆయన వచ్చిన వాళ్ళని ఈయన పెద్దవారే, అందుకని ఓ షేక్ హ్యాండ్ ఇచ్చి ఏమిటి ఇలా వచ్చారంటే ఒకసారి మీ అబ్బాయిని కలుద్దామని వచ్చాను సార్ అన్నారు. కూర్చోండి అని కూర్చోబెట్టేసి ఉరే నీ కోసం ఇదిగో వీళ్ళందరూ వచ్చారు ఒకసారి రా అన్నాడు. ఒరే అన్నప్పుడు కొడుకుని పిలవడంలో ఇంత పెద్ద పెద్ద వాళ్ళని నా కొడుకు కలుస్తున్నాడు, ఇప్పుడు కూడా ఒరే అంటే బాగుండదని ఏమండి ఏమండి అని పిలిచాడు అనుకోండి, వచ్చిన వాళ్ళు తెల్లపోతారు. అదేంటి ఈయన ఏమండి ఏమండి అంటున్నాడు ఏంటని. కొడుకు ఎంతవాడైనా తండ్రి ఒరే అంటేనే కొడుకు ఆశీర్వచనం. అందుకని నన్ను అలా దూరం చేయకండి ఆ పిలుపుకి. శాసనం కరవామకిం. ఇది రామచంద్రమూర్తి యొక్క వినయం.
100 యోజనముల సముద్రాన్ని దాటినటువంటి హనుమని సీతమ్మ తల్లి చూసింది. ఏమయ్యా నువ్వు కాబట్టి వచ్చావు ఇంత దూరం, నీ యొక్క వానరుల్లో ఎంతమంది రాగలరు ఈ సముద్రం దాటంది. ఆయన అన్నాడు మహానుభావుడు, అమ్మా మద్ది శిష్టాశ్చ తుల్యాశ్చ సంతితత్ర వనౌకస మత్త ప్రత్యవర కశ్చిన్నస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మ అంతఃపురంలో ఉండేటటువంటి మహారాణి దగ్గరికి పంపించేటప్పుడు ప్రభువు తన దగ్గర ఉన్న వాళ్ళందరిలోకి అత్యంత పనికి మాలిన వాడు అధమాధముడు ఎవడున్నాడో వాడిని పంపిస్తారు. కాబట్టి సుగ్రీవుడి దగ్గర నాకన్నా అధికులున్నారు, నాతో సమానులు ఉన్నారు, నాకన్నా పనికి మాలిన వాడు ఇంకోళ్ళేడమ్మా అన్నారు. సీతమ్మకి తెలియదా హనుమ ఎంత గొప్పవారో? అంతటి మహానుభావుడు. ఆయనే రావణాసురుడి ముందు నిలబడితే, ఆయన రాయబారం చేస్తే హడిలిపోయాడు అంతటి రావణాసురుడు కూడా. ఏమనుకుంటున్నావురా? తురగశ్చందనమత్తమారణ భటస్థోమంబుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్నన్ రాయబారం చెప్పిన మహానుభావుడు ఆయనంటే. అంతటి ధైర్యం ఉన్నవారు, అంతటి ధైర్యం ఉన్నవాడు, అంత పరాక్రమం ఉన్నవాడు, అన్ని లక్షల మంది వానరుల్ని రాక్షసుల్ని మట్టు పెట్టినవాడు. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పవలసి వస్తే నాకన్నా పనికి మాలిన వాడు లేడమ్మా అన్నారు. వినయం అంటే వినయమే. అందుకే శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం అని ఒక షట్పదీ స్తోత్రం చేశారు. గురువు ఎప్పుడు మాట్లాడినా వినయం గురించే మాట్లాడతాడు. అందుకే మీరు చూడండి, శిష్యుడు అంటే వినయము, గురువు వినయమును నేర్పువాడు. అసలు ముందు ఆ వినయం నేర్పడం అనేటటువంటిది రాలేదనుకోండి, ఎప్పటికీ రాదు. అందుకే శిష్యుడికి మారుపేరు ఏమిటో తెలుసా అండి సంప్రదాయంలో? వినేయుడు. వినేయుడు అని పిలుస్తారు. వినేయుడు అంటే గురువు గారు కనపడేటప్పటికి పరమ మర్యాదతో ఉండేవాడు, గురువుగారి గౌరవాన్ని నిలబెట్టేవాడు, గురువుగారు చెప్పినటువంటి మాటని ఆజ్ఞగా తలదాల్చేవాడు వినేయుడు. గురువుగారికి శాస్త్రంలో మారుపేరు ఏమిటో తెలుసా అండి? వినేత. శిష్యుల యొక్క వినయమును స్వీకరించువాడు, ఆ వినయమును వృద్ధి చేయువాడు. ఈ వినయం నేర్పకపోతే ఆయన గురువు కాడు, గురువు దగ్గర వినయం లేకపోతే వాడు శిష్యుడు కాడు. శాస్త్రమునందిద్దరికీ పేర్లు వినేయుడు, వినేత. అందుకే మీరు చూడండి సంప్రదాయంలో శిష్య అన్న మాటలోంచే సిక్కు అన్న మాట వచ్చింది. అందుకే సిక్కులు ఎవరిని పూజ చేస్తారంటే మొట్టమొదట వాళ్ళకి పూజనీయమైంది వాళ్ళ గురువే. అందుకే గురు తేజ్ బహదూర్ అని, గురు గోవింద సింగ్ అని వాళ్ళు గురువులకి పూజ ఎక్కువ. ఆర్షధర్మమునందు గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు నోరు విప్పాడనుకోండి, మాట్లాడాడనుకోండి, అవతల వాడిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఎప్పుడు భగవంతుడితో ప్రేమగా ఉండేటటువంటి సంబంధాన్ని ముడులు వేసేస్తుంటాడు. అలా ఉంటుంది గురువు మాట్లాడితే. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు ఉండేవారు. ఒకసారి ఆయన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళు బోలెడంతమంది కూర్చుని ఉన్నారు. ఆయన చాలా ప్రేమాస్పదులు. ఒక్కొక్కరిని మీ పేరేమిటి, మీ పేరేమిటి అని అడుగుతున్నారు. ఒక్కొక్కరు లేచి ఏదో నా పేరు జానకి రామశర్మ అండి అని ఒక ఆయన చెప్పాడు. ఒక ఆయన లేచి నా పేరు సుబ్బరామశాస్త్రి అండి అన్నాడు. ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. ఒక ఆయన్ని అడిగారు మీ పేరు ఏమిటండి అని. ఆయన కొంచెం సిగ్గుపడ్డాడు. ఏమయ్యా నీ పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నావే, ఏమిటి నీ పేరు అని అడిగారు. ఇంకొంచెం సిగ్గుపడ్డాడు. ఏం భయం లేదయా, ఎందుకంత బెంగ పెట్టుకుంటున్నావు, నీ పేరు చెప్పడానికి చెప్పు అన్నారు. అతను నీళ్లు నవ్వులుతూ నా పేరు భుజంగం అండి అన్నాడు. భుజంగం అంటే పెద్ద పాము. అలా చెప్పుకోవడానికి అతను సిగ్గుపడ్డాడు, అంత సౌమ్యమైన పేర్ల ముందు. వెంటనే చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు అన్నారు, నా దృష్టిలో మీ తల్లిదండ్రులు దూరాలోచన చేసి పెట్టినంత గొప్పగా వీళ్ళెవరి పేరు తల్లిదండ్రులు పెట్టలేదన్నారు. ఇప్పుడు అతను తెల్లబోయాడు. స్వామి నా పేరుకంత గొప్పతనం ఉందా అన్నాడు. ఉంది, లేకపోవడమే. ఒక యజమాని ఇంటికి దొంగలెడితే దేనికోసం వెడతారు? యజమాని కోసం వెళ్ళరు, యజమాని దాచిన నగల కోసం వెడతారు. ముందు యజమానిని లేపకుండా చక్కబెడదామనే బిరువాలు తీస్తారు, కనపడలేదు. ఇప్పుడు యజమాన్ని పట్టుకుంటారు. యజమాని వెంటనే చెప్పకుండా కేకలేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు 4 కొడతారు. చెప్పి ఎక్కడ పెట్టామంటారు. ఇంట్లో లేవు, బ్యాంకులో పెట్టానంటాడు. కాదు మాకు తెలుసు, నిన్న నువ్వు బ్యాగ్లో తెస్తుంటే చూసాం, ఎక్కడున్నాయి చెప్పని కొడతారు. ఆఖరణ ఇంకా ప్రాణం పోతుంది అనుకుంటే చెప్తాడు. కాబట్టి లోకంలో ప్రాణం పోతుందంటే తప్ప చెప్పనిదేది తన యొక్క సంపద,
సంపద ఏది? బంగారం. బంగారం ఏది? ఆభరణములుగా ఉంటుంది. ఒంటికి పెట్టుకునే ఆభరణాలుగానే బంగారం అంతా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. నీవు పరమశివుడికి ఆభరణానివయ్యా, భుజంగానివి. పరమశివుడికి ఆభరణం నాగులు. ఆయన వేళ్లకి పావులు, చేతులకి పావులు, కంఠానికి పావులు, ఒంటి నిండా పావులు. పరమశివుడికి, శ్రీ మహావిష్ణువుకి పడుకోవడానికి పాము శేషుడు. ఇద్దరికీ పాము సంబంధమే. కాబట్టి వాళ్ళ మొదటి ప్రీతి అంటూ ప్రాణం తర్వాత దేని మీదైనా ఉంటే వాళ్ళ పాము మీదే ఉంటుంది. కాబట్టి ఆ పాము పేరు నీకు పెడితే నేను భగవంతుడి వస్తువుని అని నువ్వు అంత ప్రీతిగా ఉండడం, ప్రేమతో ఉండడం నేర్చుకుంటావని నీకు భుజంగమని పేరెట్టారు. నువ్వెందుకయ్యా సిగ్గుపడ్డావా పేరు చెప్పడానికి అన్నారు. అతను ఏడుస్తూ ఆ స్వామివారి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నా పేరులో ఇంత గొప్పతనం ఉందా? ఇన్నాళ్ళు సిగ్గుపడ్డాను, ఇంత ప్రీతితో బతుకుతాను, ఈశ్వరుడి ప్రేమ గెలుచుకోవడానికి బతుకుతాను ఇక నుంచి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, గురువంటే ఆచార్యో వేద సంపన్న విష్ణు భక్తో విమత్సర పునశ్చోత్తమ సంతవాది. మళ్ళీ 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 భగవంతుడంటే చాలా తేలికయా, నువ్వు చేరుకోవడం తేలికయా, ఎందుకయ్యా బెంగ పెట్టుకుంటావు? ఈశ్వరుడంటే తల్లి లాంటి వాడు, నీ అజ్ఞానాన్ని మన్నిస్తాడు. ఒక్కడుగు నువ్వు ముందుకి 10 అడుగులు ఈశ్వరుడు వస్తారు అని మళ్ళీ మళ్ళీ మంచి మాటలు చెప్తాడు. అంతేగాని భయపెట్టేసేవాడు, అవతల వాళ్ళని గిరిగీసి నించోబెట్టేసేవాడు వాడు గురువు కాడు. కలిసిపోయేటప్పుడు కలిసిపోతాడు, తాను జాగ్రత్తగా ఉండవలసినప్పుడు ఉంటాడు. ఎప్పుడు పట్టుకోవాలో తెలుసు, ఎప్పుడు వదిలిపెట్టాలో తెలుసు. వదలడం పట్టుకోవడం చేత కాకపోతే గురువు కాలేడు. మీరు చూడండి, ఒకడు నూతులో పడ్డాడు, ఒకడు పైకి లాగుతున్నాడు. పైకి లాగేవాడు ఇలా అని నాకు పట్టుకోవడమే వచ్చు తప్ప వదలడం రాదన్నాడు అనుకోండి, వాడు ఇంకెప్పటికీ పడిపోయిన వాడిని లాగలేడు. వాడు మళ్ళీ ఈ చేత్తో పట్టుకోవాలి తాడి, ఈ చేతిలో వదిలేయాలి. పట్టు విడుపు రావాలరా జీవితంలో అంటారు. అందుకే మన వాళ్ళు ఎప్పుడు పట్టుకోవాలో ఎప్పుడు విడిచిపెట్టాలో తెలియడం వచ్చిన వాడే గురువుగా నిలబడగలడు. ఒక్కొక్కసారి తన పట్లు విడిచిపెట్టి కలిసిపోవాలి, ఒక్కొక్కసారి తాను ఒక్కడిగా మిగిలిపోయి ఏకాంతంలో సాధన చేసుకోవాలి. ఈ పట్టు విడుపు ఉంటేనే గురువుగా నిలబడగలడు. అందుకే శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం అని చేశారు, అద్భుతమైనటువంటి స్తోత్రం. అందులో ఆయన మొట్టమొదటి శ్లోకంలో అంటారు, అవినయమపనయ విష్ణో దయ మనస్సమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ విస్తారయ తారయ సంసార సాగరతః అంటారు. అవినయమపనయ విష్ణో, ఓ విష్ణో, ఓ నారాయణమూర్తి, మాకు నువ్వు మొట్టమొదట ఏవి నేర్పాలో తెలుసా? అవినయమపనయ, మాకు మమ్మల్ని వినయము కలిగిన వాడిగా చెయ్యి. ఆ వినయము ఉన్నదా? ఆ పాత్రత ఉంటుంది. ఆ వినయము లేదా? ఎన్ని నేర్చుకున్నా ఎన్ని కలిగి ఉన్నా ఒక్కటే, దాని వలన ఉపయోగం ఉండదు. కాబట్టి ఈశ్వరా మాకు వినయమును కృప చెయ్యి. ఎవరికి ఈ వినయము భాసిస్తుందో వారు ఆ అనుగ్రహాన్ని పొందుతారు. అందుకే మీరు చూడండి, మీకు నేను ఒక్క మాట చెప్తాను. కాళిదాసు గారికి అమ్మవారు నాలుక మీద బీజాక్షరాలు రాసేసింది. రాసేస్తే ఇంకా ఆయన శరీరం ఉన్నంత వరకు ఆయన వాగ్ధాటికి, ఆయన కవిత్వానికి ఎదురులేదు. ఇప్పటికీ లోకంలో పంచకావ్యాలు చెప్పుకున్నామంటారు సంస్కృతంలో. పంచకావ్యాలు చెప్పుకుంటే కాళిదాస కృతమైన కావ్యాలు చెప్పుకోవాలి. అటువంటి కావ్యరచన చేసినటువంటి కాళిదాసు గారు ఎప్పుడు ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా ఏ ఆపదొచ్చినా కాళికాదేవినే స్మరించేవారు. ఆ వినయం చేత విద్య ప్రకాశిస్తే కాళిదాసు గారు ఏ స్థాయికి వెళ్ళిపోయారో తెలుసా అండి? దీని మీద ఒక మాట చెప్తారు. పూర్వకాలంలో పండితులందరూ సభ చేశారట. గొప్ప కవుల పేర్లు చెప్పండి అన్నట్ట. అంటే మొట్టమొదటి ఇలా చిటికిన వేలు మూశారట. మూసి అన్నారట, పురాకవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తల్య కవేరభావాత్ అనామికా సర్ధవతీ బభూవ. చిటికిన వేలు ఇలా మూసి కాళిదాసు అన్నారట. రెండెవరు? ఇక ఎవరు కనపడలేదు, అంతే, కాళిదాసు అని ఆగిపోయింది. ఇంకా రెండో పేరు చెప్పడానికి, ఈ వేలుతో చెప్పడానికి ఎవరు లేరు. ఈ వేలుతో చెప్పడానికి ఇంకెవరు లేరు కాబట్టి ఈ వేలుకి అనామిక అని పేరు వచ్చింది. లేకపోతే ఈ పేరుకి అనామిక అని పేరు లేదు. అంగన్యాసకరన్యాసాలు చేస్తే అంగుష్టాభ్యాం నమః, తర్జనీభ్యాం నమః, మధ్యమాభ్యాం నమః, అనామికాభ్యాం నమః, కనిష్ఠికాభ్యాం నమః అంటాం. అనామిక అంటే పేరు లేనిది. పేరు లేకపోవడం ఏమిటి? ఈ వేలుకి, ఈ నాలుగింటికి పేర్లుంటే అంటే ఇలా కాళిదాసు అని లెక్క పెట్టిన తర్వాత ఇంకా రెండో వాడిని చెప్దామంటే ఆ స్థాయిలో ఇంకో కవి దొరకలేదు కాబట్టి ఈ వేలుకి ఇంకా ఈ వేలుతో లెక్క పెట్టి చెప్పడానికి అటువంటి భక్తి, అటువంటి వినయం, అటువంటి కవిత్వం ఉన్న కవి దొరక్క అనామిక అని పేరు వచ్చింది. ఈ పేరుతో ఉన్న కవి లేడు లెక్క పెట్టడానికి. అందుకని దీనికి అనామిక అయిపోయింది. లోకంలో ఉన్న వాళ్ళ వేళ్లల్లో చిటికిన వేలు పక్కనున్న ప్రతి వేలుని అనామిక చెయ్యగలిగినంత వినయం ఉన్నవాడు కాళిదాసు.
అటువంటి వినయంతో లోకుల యొక్క వేలుని అనామిక చెయ్యగలిగితే, నువ్వు ఆ అమ్మవారి ముందు వినయంతో నిలబడగలిగితే ఎటువంటి స్థితిని పొందుతావు? ఆ వినయం నేర్చుకో. కాబట్టి ఆ వినయం లేకపోతే నీవు లోకంలో సాధించేది ఏదీ ఉండదు. ఆ విద్యా దదాతి వినయం. అందుకే మన వాళ్ళు మాట అంటారు, విద్యానామదరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం, విద్యా భోగకరీ యశస్సుభకరీ విద్యా గురూణాం గురు, విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత, విద్యా రాజ్యసు పూజ్యతే నహిధనం విద్యా విహీన పశు. ఎవరు ఆ విద్యని, ఆ వినయాన్ని కలిపి పుచ్చుకుంటాడో, ఆ వినయంతో ఉంటాడో, వాడు యశో శరీరుడవుతాడు, కీర్తి శరీరంతో బతుకుతాడు. వాడు చిట్ట చివరికి ఏ స్థాయిని పొందుతాడు? ఈ మంగళవాక్యంతో ఇవాల్టి నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా, నాస్తి తేషాం యశక్కాయే జరామరణ జయం భయం. మహానుభావులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా, అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే. మహానుభావులైనటువంటి కవులు వాళ్ళకి ఎలా ఆలోచన వచ్చిందో అలా కావ్యాలన్నింటినీ మార్చి రాయగలరు. వాళ్ళు కావ్య సృష్టి చెయ్యగలరు. వాళ్ళు వేరొక బ్రహ్మ. అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పాత్ర ఎంత పెద్దదైతే అన్ని నీళ్లు పడుతుంది. పాత్రత దేని వలన పెరుగుతుంది? వినయము చేత పెరుగుతుంది. ఎంత వినయం ఉంటే అంత పాత్రత, ఎంత పాత్రత ఉందో అమ్మవారి అనుగ్రహం అంత పడుతుంది అందులోకి. ఎంత పడిందో అంత గొప్పవాడవుతాడు. ఎంత గొప్పవాడయ్యాడో అంత యశో శరీరుడవుతాడు. ఈ శరీరం ఒకనాడు పడిపోవచ్చు, కానీ ఆయన నడిచిన నడక, ఆయన చెప్పిన మాట, ఆయన పొందిన సార్థకత, ఆయన ఉద్ధరించిన ఉద్ధరణ లోకంలో శాశ్వతంగా అలాగే నిలబడిపోతాయి. అలా నిలబడిపోయిన వాడెవడో వాడు వినయముతో బతికినవాడు. వాడు జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా, నాస్తి తేషాం యశక్కాయే జరామరణజం భయం. అటువంటి వారి యశో శరీరములకు ఇక ముసలితనము లేదు, మరణము లేదు. ఆ శరీరములు వెళ్ళిపోయాయేమో, కానీ ఆ కీర్తి శరీరములు మాత్రం శాశ్వతంగా అలా నిలబడిపోయాయి. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్భోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఇక్కలమున్ భార్గవ. దేనికి అహంకరిస్తావు? అమ్మ తల్లి కడుపున నుండి వచ్చిన నాడు ఒంటి మీద బట్టలేదు. ఎవడైనా అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు, మా గురువుగారి దర్శనానికి మేమందరం వెళ్ళినప్పుడు మా గురువుగారు చెప్తున్నారు, ఉరే నాయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మొలతాడు కూడా లేదురా అన్నారు మా గురువుగారు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని వెరుగు బంగారంబు మింగబోడు, పొందుగా మరుగైన విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. అందుకే పెద్దలైన వాళ్ళు కోరుకున్నది ఏమైనా ఉంటే లోకంలో ఒక్కటే, ఈశ్వరా నాకు వినయాన్ని ఇయ్యి, ఈశ్వరా నాకు నీ నామం ఇయ్యి చాలు. నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్, నీ పేరన్ పనిచేయు హస్త యుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ అని అంటారు పోతన గారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభుతదయయు తాపసమందార నాకు దయసేయగదే. కాబట్టి ఆ వినయము చేత సరస్వతీదేవి ఇప్పటికీ లోకానికంతటికీ జ్ఞానం ఇచ్చేదిగా నిలబడింది. చిన్న అహంకారం ఆ చేతి గోళ్ల చేత పెనగి మోగినా అమ్మవారి దగ్గర ఆగకుండా కుయ్యన్నందుకు ఆ తలకి గలీబు కప్పారా. సరస్వతీదేవి కనలేదు, కచ్చపీకి అన్నారు. కాబట్టి నీ జీవితంలో వినయం నేర్చుకో. ఇది చెప్పడం నిజ సల్లాపమాధుర్య వినిర్భచ్చిత కచ్చపీ. బాహ్యంగా లలితా సహస్రంలో ఈ నామానికి ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? ఎవరు పూనికతో ఈ నామాన్ని వింటారో వాళ్ళ రోగములు ఉపశమనాన్ని పొందుతాయి. అంత గొప్ప నామం ఈ నామము. పైకి ఏమీ తెలియదు, మీరు లోపలికి వెడితే అంత గొప్ప స్థితిని ఆ నామం ఇయ్యగలదు. కాబట్టి రేపటి రోజున నా తల్లి నా నాలుక యందు నర్తించి వేరొక నామములకు వ్యాఖ్యానము చేయించుగాక. నిజ సల్లాపమాధుర్య వినిర్భచ్చిత కచ్చపి. ఈ నామం గురించి
ఇందులో మనం కొంత పరిశీలనం చేసి ఉన్నాం. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేశాం. అమ్మవారిని నామములు పెట్టి పిలవడం అంటే అది కేవలం అన్ని పేర్లు పెట్టి పిలిస్తే పలుకుతుంది అని కాదు. ఆ నామములలో ఉండేటటువంటి అంతరార్థమును గ్రహించి ఆ నామము చేత ఏ విషయము ప్రతిపాదింపబడిందో ఆ ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని మీరు బాగా పట్టుకోవడం వల్ల మనస్సు పునీతమై నడువడి యందు మార్పు వచ్చి అమ్మవారి పాదముల యందు భక్తి పెరుగుతుంది. అది దాని యొక్క పరమ ప్రయోజనం. అలా భక్తి ఏర్పడడానికి ఈ నామము యొక్క అర్థమునందు రమించగలిగినటువంటి స్థితిని మనం పొందవలసి ఉంటుంది. దానికి ఏది పునాది అంటే ఆ నామాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది. మీరు ఒక్క విషయాన్ని గమనించండి. రెండు సార్లు మాత్రం కాంతి గురించి మాట్లాడిన మాట యథార్థమే. ఆ చతుర్బాహువులు కనపడడానికి ముందర కాంతి కనపడింది, చతుర్బాహువులు ఆయుధములు కనపడిన తరువాత కాంతి కనపడింది. తదనంతరము ఒక్కసారి అమ్మవారి యొక్క కబరీబంధం ప్రారంభం అయిపోయిన తర్వాత ఎక్కడా కూడా అవయవములను అంగప్రత్యంగములను గురించి చెప్తూ వచ్చారు తప్ప ఎక్కడా ఇంకా ఏ ఇతరమైనటువంటి విషయాన్ని ఇప్పటి వరకు వసిన్యాది దేవతలు ప్రస్తావన చేయలేదు. ఎందుకని అంటే చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణీ కనత్కోటీరమండిత, అలాగే ఏదో పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రతనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు అందులో అమ్మవారి నోటి గురించి చెప్పిన తరువాత ఆవిడ మాట్లాడినటువంటి ఒక్క చిన్న మాట గురించి చెప్పారంతే. నిన్న సల్లాపము గురించి మాట్లాడారు. ఇవాళ యథార్థమునకేమిటి అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి నామాలతో పాటుగా ఆ నోటికి సంబంధించిన వైభవమే ఇంకా కొనసాగుతోంది. ఎందుకని ఇది ఎక్కడ మొదలైంది? అమ్మవారి పెదవుల దగ్గర మొదలైంది. ఆ తర్వాత అమ్మవారు వేసుకున్నటువంటి కర్పూర తాంబూలం యొక్క ప్రస్తావన వచ్చింది. తర్వాత ఆమె యొక్క దంతపంక్తి గురించి వచ్చింది. తర్వాత ఆమె చేసినటువంటి సల్లాపం వచ్చింది. ఇవన్నీ నోటితో చేసేవి. తదనంతరము ఇప్పుడు కూడా యథార్థమునకు ఇవాళ కూడా నోటికి సంబంధించిన నామమే నడుస్తోంది. అది ఆ నోటికి సంబంధించి ఇంత గొప్ప ప్రస్తావన చేయడం వెనకాతల కారణం ఒక్కటే. అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రంలో అమ్మవారి ముఖము ఒక కూటమి అయి ఉంటుంది. వద అంటే వదనము, వద అంటే మాట్లాడుట. నోరు ముఖమునందు ప్రధాన స్థానమును ఆక్రమించి ఉంటుంది. అందుకని నోటికి సంబంధించి ఇన్ని నామాలు రావడం వెనకాతల కారణం అదే. అందుకే చూడండి, ఇవాళ అంటున్నారు అమ్మవారి గురించి మందస్మిత ప్రభాపూర మజ్జత్తామేశమానస అని పిలిచారు. ఇది కూడా 16 అక్షరాల నామం. ఇందులో తల్లిని అంటారు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. అమ్మవారు మందస్మితం చేస్తోంది. ఈ మందస్మితమునకు ఒక కాంతి ఉంది. ఆ మందస్మితము యొక్క కాంతి ప్రవాహమునందు మహాకామేశ్వరుడు లేదా ఆయన యొక్క మనస్సు మునిగి ఉన్నది లేదా మునుగుచూ ఉన్నది. మజ్జత్ కామేశ మానస, మునిగిపోయి ఉన్నవాడు కాడు, మునుగుతూ ఉన్నది. మునుగుతూ ఉన్నది అన్నప్పుడు తేలుతూ ఉన్నది. అది కూడా ఉంది కదండి. మునుగుతూ ఉందంటే మునిగిపోలేదు, మునుగుతూ ఉన్నది అంటే తేలుతూ ఉన్నది. మునిగిపోవడం ఉంటుందా? అలా అని చెప్పలేదు వసిన్యాది దేవతలు. మునుగుతూ తేలుతూ ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు ఈ మాట అంటే మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. దీని యొక్క అర్థం 3 కోణాల్లో వెడుతుంది ఈ నామానికి. ఆవిడ మందస్మిత ప్రభాపూర అని మీరు అనేటప్పటికీ ఆవిడ మందస్మితం చేస్తోంది. మనిషికి మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే అన్నిటికన్నా ఆభరణం ఏది అంటే ముఖం మీద ఉండేటటువంటి చిరునవ్వే. మనిషికి అప్రతిష్ట తెచ్చేది కూడా ఏది అంటే ఆ నవ్వే. అర్థం పర్థం లేకుండా అదే పనిగా నవ్వుతున్నారనుకోండి, లేదా అవతల వారికి కలిగినటువంటి ఆపదయందు కూడా మీరు నవ్వారనుకోండి, అది ఒక్కొక్కసారి చాలా దూరం వెళ్ళిపోతుంది. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళిపోవడానికి ఆది బీజం పడింది ఆ నవ్వుల దగ్గరే కదండి.
నవ్విందా నవ్వలేదా వేరు విషయం, కానీ నవ్వు అక్కడ కారణమై కూర్చుంది. నవ్వు మనిషికి ఎంత అవసరమో అక్కర్లేని నవ్వు ఆ తరువాత ఏడుపుకి కారణం కూడా కావచ్చు. అలాగని అంత ప్రమాదకరమైంది కదా అని నవ్వకుండా ఉండనకూడదు. ఆవిడిది నవ్వు ముఖం అండి, ఆయనది నవ్వు ముఖం అండి అంటారు. నవ్వు ఎలా ఉండాలి అంటే శాస్త్రంలో దంతపంక్తి కొద్దిగా కనపడేటట్టు మాత్రమే నవ్వవలసి ఉంటుంది. అంటే అలా ప్రయత్నపూర్వకంగా ఎలా నవ్వుతామంటే అలా ఎలా కుదురుతుంది అనుకోవచ్చు, కానీ అది సహజంగా రావాలి. అలా సహజంగా వస్తే అదో అందం. అలా రాకుండా కొంచెం వికటాట్టహాసం ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. మనస్సు యొక్క స్థితి ముఖము మీద ఉన్నటువంటి నవ్వు చేత వ్యక్తమవుతుంది. ఆయన నవ్వుతూ ఉన్నారండి అన్నారు అనుకోండి, అంటే ప్రసన్నంగా ఉన్నాడండి. అబ్బో ఆయన చిరుబురులు ఆడుతున్నాడండి, మనిషి నవ్వుతూ లేడు అంటే ఆయన కోపంగా ఉన్నాడండి, అప్రసన్నంగా ఉన్నాడండి అని గుర్తు. ఈ మందస్మితం అనేటటువంటిది అవతల వారి యొక్క మనస్సు యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంది? మందస్మిత ప్రభాపూర. అమ్మవారు కేవలం చిరునవ్వు నవ్వట్లేదు, ఆ చిరునవ్వులోంచి ఒక కాంతి వస్తుంది. ఈ మాట ఎందుకు వేశారో తెలుసా అండి? 2 కారణాలకు వేశారు. ఒకటి, ఎంత అమ్మవారైనా బిగుసు కూర్చుంది అనుకోండి, మీకు ఉపాసన అంత తేలిక కాదు. మీకు అందులో నేను ఒక మాట చెప్తాను చూడండి. తెల్లవారుజామున 4 గంటలకు మీరు స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చునేటప్పటికీ కొంచెం అంత నిశ్శబ్ద వేళలో ఓ చిరునవ్వు నవ్వుతూ తల్లి మీకు ద్యోతకమైందనుకోండి, సంతోషంగా ఉప్పొంగుతుంది మనస్సు. అలా కాకుండా ఆవిడ మూతి ముడుచుకుని బిగదీసు కూర్చున్నట్లు కనపడింది అనుకోండి, మీకు కూడా కొంచెం ధ్యానం చేయడానికి కాస్త తొట్టుపాటు వస్తుంది. ఇప్పుడు ఈ నామం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మీ యొక్క ఉపాసనకి ఆ వస్తువుని అందించే ప్రయత్నం కొంత ఉంది. అమ్మవారి గురించి మీరు చదువుతున్నప్పుడు తల్లి చాలా ప్రసన్నురాలై ఉంటుంది. ఎప్పుడు ఆవిడ చక్కటి చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. మా అమ్మ లేచావా నాన్న, స్నానం చేశావా, దా అని పిలుస్తూ ఉంటుంది. ఎంత చిరునవ్వో నా తల్లిది అనుకుని మీరు ఇక్కడ భావన చేస్తూ వెళ్ళి కూర్చున్నారనుకోండి, ధ్యానానికో పూజకో, మీకు వెంటనే ఒక ఆప్యాయత, ఒక దగ్గరితనం ఏర్పడుతుంది. మీరు స్వతంత్రంగా అమ్మవారి పూజకి ఉపక్రమించగలరు. లేకపోతే కొంచెం ఇబ్బంది వస్తుంది. మీరు చూడండి, మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఉంది. మీరు ఇలా అమ్మవారిని ఇతపూర్వం చూడని వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇలా చూశారనుకోండి, మీరు వాళ్ళ తాలూకా ప్రతిస్పందన కోసం మీరు ఇలా ఎదురు చూస్తుంటే వాళ్ళు ఏమంటారంటే, అబ్బో ఎంత నవ్వుతోందో అంటారు. మీరు చూడండి, కనకదుర్గమ్మకి ఇలా ఎర్రటి గీత ఉండి ఇలా ఇలా ఉంటుంది. ఎంత నవ్వుతూ ఉంటుందో! ఇంత గుండ్రటి బొట్టు పెట్టుకుని పసుపు రాసుకుని ఇంత నవ్వుతూ ఉంటుంది ఆవిడ. పరమప్రసన్నంగా ఉంటుంది. లలితాపరాభట్టారిక స్వరూపం చిరుమందహాసం చేస్తుంటుంది. అంటే పెద్ద నవ్వు కాదు, కానీ చూడగానే అబ్బా చాలా ప్రసన్నంగా ఉంది అమ్మవారు. ఆవిడకి ప్రసన్నం ఉంది అని మీరంటే అప్రసన్నం కూడా ఉంది అని గుర్తు కదండి. ఆయన ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడండి అంటే ఒక్కొక్కసారి ఏడుస్తూ కూడా ఉంటాడని గుర్తు. ఇప్పుడు అమ్మవారు ప్రసన్నంగా ఉంది అంటే ఆవిడ అప్రసన్నంగా ఉంటుంది అని లేదు అసలు. కానీ ఆవిడ ఎప్పుడూ అలా ఉంటుంది అని మీకు తెలియజేయడం కోసం మీ మనసు ఒక ఊహాచిత్రాన్ని గీయవలసి ఉంటుంది. ఒక ఊహాచిత్రాన్ని గీయకుండా మనస్సు ఎలా వెడుతుంది ఆ వస్తువు దగ్గరికి? వెళ్ళలేదు. అసలు ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? మనసుని సంస్కరించడమే. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. శరీరమునకు సంస్కరించి దీన్ని సంస్కరించడం వల్ల ప్రయోజనం ఎంతవరకు వస్తుంది అంటే, దీన్ని సంస్కరించడం మనసుని సంస్కరించడం కోసం. ఆ మనసు జారిపోకుండా శరీరాన్ని సంస్కరించుతూనే ఉండాలి. దీన్ని ఎప్పుడూ సంస్కరించకుండా మాత్రం వదిలిపెట్టకూడదు, సంస్కరించుతూనే ఉండాలి. మీరు చూడండి, డాక్టర్ గారు స్టెత్ పెట్టి చూసి కడుపులో నొప్పిగా ఉంది అన్న, భుజంలో నొప్పిగా ఉందన్న, కన్నుపోటుగా ఉందన్న, లేకపోతే ఏదో నాకు కాస్త వీపు నొప్పిగా ఉందండి అన్న, కాళ్ళు ఆగుతోందన్న, ఆయన రాసే మాత్రం ఎటువైపు నుంచి వెళ్ళాలి? నోట్లోంచే వెళ్ళాలి. ఆ ఏ ఔషధమైనా ఏ శరీరావయవమునకు ఇబ్బంది వచ్చినా అది వెళ్ళవలసింది నోటి ద్వారా మాత్రమే వెళ్ళినట్లు మీరు ఎటువైపు నుంచి రండి, శుద్ధి దేనికి ఏర్పడవలసి ఉంటుంది అంటే మనసుకి ఏర్పడవలసి ఉంటుంది. కాబట్టి మనసు చూడడంలో అమ్మవారి యొక్క మూర్తిని మీరు పట్టుకోవాలి. ఇప్పుడు
ఆవిడ యొక్క నవ్వు మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఈ నవ్వు ఇలా ఉంటుంది ఆ చిరునవ్వు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు అమ్మవారు ఒక్కరే మీకు కనపడడం ప్రారంభం చేస్తారు. వసిన్యాది దేవతల యొక్క గొప్పతనం ఏమిటంటే నవ్వును అడ్డు పెట్టి ఈశ్వరుణ్ణి కూడా మీకు దర్శనం చేయిస్తున్నారు. అడ్డు పెడుతున్నది నవ్వు, కానీ మీకు దర్శనం పరమేశ్వరుడిది కూడా అవుతోంది. ఎలా చేయించగలుగుతున్నారు అలా దర్శనం అంటే ఆమె యొక్క మందహాసపు కాంతులలో మహాకామేశ్వరుడు మునిగి తేలుచున్నాడు, లేదా మునుగుచున్నాడు, లేదా తేలుచున్నాడు. మీరు ఎలా చెప్పినా సరే మునిగిపోయాడు అని మాత్రం అనకూడదు. ఎందుకో తెలుసా అండి, మునిగిపోయాడు అనుకోండి మళ్ళీ ఓ ఇబ్బంది వస్తుంది. ఆయన మన్మథుడికి వశమైనా అయిపోతాడు, లేదా ఆ ఆనందం ఒక స్థాయికి వెడితే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళీ దక్షిణామూర్తి అన్న అయిపోతాడు. మునిగి తేలుతూ ఉన్నాడు అనుకోండి, ఆవిడ బహిర్ముఖుణ్ణి చేసి ఉంచుతుంది. దక్షిణామూర్తిగా తనలో తాను రమించడానికి ఉండదు. కళ్ళు విప్పి చూస్తూ, కదులుతూ, చేతులు కదుపుతూ, కాళ్ళు కదుపుతూ, మీ మొరలు వింటూ, నా మొరలు వింటూ, మనకి జ్ఞానం ఇస్తూ, మోక్షం ఇస్తూ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన కదిలేటట్టు, తేలుతూ ఉండేట్టు, మునిగిపోకుండా ఉండేట్టు, మునిగి తేలుతూ ఉండేట్టు ఎవరు చేయాలి? ఆ నవ్వు చెయ్యాలి. ఆ నవ్వెవరిది? ఆవిడిది. అంటే ఈ నవ్వు ఎప్పుడైనా ఆగచ్చా అంటే ఎప్పుడు ఆగదా నవ్వు. ఎవరి కోసం? మహాకామేశ్వరుణ్ణి ఆ స్థితిలో ఉంచాలంటే ఆ నవ్వు అలాగే ఉంటుంది. ఎందుకు ఉంచాలి అలాగే అంటే ఆయన సమాధి ఎందుంటే ఆవిడేం వేరైపోదు, ఆవిడ ఆయనలోనే ఉంటుంది ఎప్పుడు, ఆయన శక్తి స్వరూపంగా. కానీ మీకు నాకు తండ్రిని అందించాలి. పరమశివుడు కదులుతూ మీకు నాకు దొరకాలంటే ఒక్క అమ్మవారి వల్ల సాధ్యం. అందుకని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది? మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస, పరమశివుని యొక్క మనస్సుని ముంచుతోంది. ఆ నవ్వు యొక్క కాంతి, ఆ కాంతిలో మునగడం తేలడం ఏమి ఉండవు. ఏది మునిగి తేలుతోంది? ఆయన మనసు. మజ్జత్ కామేశ మానస, మహాకామేశ్వరుని యొక్క మనసు మునిగి తేలుతోంది. ఇప్పుడు ఈవిడ నవ్వుతూ కూర్చుందంటే ఈవిడ లోపల ఆనందంగా ఉంది. ఈవిడ ఆనందంగా ఉన్న స్వరూపాన్ని చూసినటువంటి పరమశివుని యొక్క మనస్సు బహిర్ముఖమై అది కూడా ఆనందమును పొందుతోంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఎలా ఉన్నారు? ఆనంద భైరవ, ఆనంద భైరవి. ఇద్దరు ఆనంద భైరవ, ఆనంద భైరవి స్వరూపాల్లో మీకు దర్శనమిస్తున్నారు. ఈ నామమును పట్టుకుని మీరు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క దర్శనాన్ని చేసేయచ్చు. ఇప్పుడు అమ్మవారి పక్కన కూర్చునుండగా అమ్మవారి చిరునవ్వు అలా ఉంటే శంకరుడి చిరునవ్వు కూడా ఎలా ఉంటుంది? చిరునవ్వుతోనే ఉంటుంది. ఒండరులు చిరునవ్వులతోటే ఉంటారు. ఇప్పుడంత చిరునవ్వులై ప్రసన్నమూర్తులై అమ్మ అలా నవ్వుతున్నంతసేపు ఆయన సంతోషంగా మునిగి తేలుతూనే ఉంటాడు తప్ప ఇలా ఏం కొర 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 చూడ్డాయన. పరమప్రసన్నమూర్తి అయి తండ్రి అయి ఉంటాడు. తండ్రి తల్లిగా వాళ్ళిద్దరూ కూర్చునుండగా మీ ఉపాసన సిద్ధిస్తుంది. మీరు చేసినటువంటి పూజ తొందరగా అందుతుంది. మీరు చక్కగా కార్యాన్ని చక్కపెట్టుకోగలిగినటువంటి స్థితిని పొందుతారు. ఇది మీ మనసుకి అందించాలి. అటు మహాకామేశ్వరుడు మునిగిపోకుండా తేలుతూ ఉండాలి. ఎవరు? పైన నదిలా తేలడం కాదు, ఆయన మనసు మునిగి తేలుతూ ఉండాలి. ఇది నేను ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే హీనోపమానము అని మీరు అనుకోను అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. భార్యకి శాస్త్రంలో ఉన్న పేరేమి అంటే పురుషుని యొక్క విశ్రాంతి స్థానము అని పేరు. భర్త ఎంత బడలిపోనివ్వండి, భార్య యొక్క చిరునవ్వు యందు ఆయన మునిగి తేలుతూ తన యొక్క కష్టాన్నంతటినీ మర్చిపోయి తాను హాయిగా సంతోషాన్ని పొందుతాడు. ఎన్ని కష్టాల్లో ఉన్న భర్తకైనా సంతోషాన్ని ఇవ్వగలిగినది ఎవరు? ఎవ్వరూ ఇవ్వలేరు, ఒక్క భార్యయే ఇవ్వగలదు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. శ్రీరామాయణంలో తండ్రి పోయాడు, రాజ్యం పోయింది, అందరూ దూరం అయిపోయారు. ఇంతమంది పోయినా రామచంద్రమూర్తిని మీరు రామాయణంలో జాగ్రత్తగా గమనిస్తే సీతమ్మ పక్కనున్నంతసేపు ఆయనకి ప్రకృతి సంబంధమైనటువంటి కష్టాలు కూడా, విరుద్ధమైన భావాలు కూడా ఆయనకి కష్టంగా అనిపించేవి కావు, సంతోషంగానే ఉండేవి. ఎందుకని అంటే సీతమ్మ పక్కనుంది. ఎన్ని కష్టాలలో రాముడున్నా ఆవిడ ఎప్పుడూ ఆ పుండు కెలకబడేటట్టుగా ఆవిడ ప్రవర్తించలేదు. ఆవిడ
ఎంత ప్రసన్నంగా ఉండేదంటే, ఎంత సంతోషంగా చిరునవ్వులు పండిస్తూ ఉండేదంటే, తనకి కష్టం ఉందా అని రాముడు మర్చిపోయాడు. మీరు చూడండి జాగ్రత్తగా రామాయణాన్ని. రాముడు అరణ్యవాసం చేశానన్నంత కష్టంతో ఎప్పుడు చేశాడంటే 1 సంవత్సరమే చేశాడు యథార్థానికి. ఎప్పుడు? సీతమ్మ పక్కన లేనప్పుడు. సీతమ్మ పక్కనున్న రాముడి అరణ్యవాసాన్ని మీరు చూడండి రామాయణంలో. అలవోకగా ఉంటుంది అరణ్యవాసం. చక్కగా ఋషుల ఆశ్రమానికి వెడతాడు, ఈ ఆశ్రమానికి వెడతాడు, ఆ ఆశ్రమానికి వెడతాడు. ఎంత సంతోషంగా ఉంటుందో. అందుకే ఇల్లు అనగా ఏమి అని అడిగారు. ఇల్లు అంటే ఇటకలును ఇంకొకటి కాదు, కేవలము భార్యకే ఇల్లు అని పేరు. గృహస్థాశ్రమము అంటే గృహిణి ఉన్నది గృహము, ఆమెయే గృహము. భర్త యొక్క సుఖము, భర్త యొక్క దుఃఖము, ఉపశమనము ఆమె యందే నిక్షిప్తమై ఉంటాయి. నిక్షిప్తమై ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మవారు అలా ఉంటే తన భర్తని అలా ఉంచగలిగింది. శంకరుడి యొక్క మనస్సు మునిగి తేలేటట్టు చెయ్యగలిగింది. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బాధ్యత అని మీరు అనుకోకపోతే ఆడదానికి జన్మతః పొందినటువంటి వరం ఇది. భార్యాస్థానంలో ఎవరు కూర్చుంటారో వాళ్ళకొక్కరికే ఈశ్వరుని చేత ఇయ్యబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి వరము. పురుషుడు ఇక్కడ తాను పొందలేకపోయినటువంటి సుఖాన్ని ఎక్కడైనా పొందాడనుకోండి, ఆయన అప్రతిష్ట పాలవుతాడు, ఆవిడ అప్రతిష్ట పాలవుతుంది. అది హద్దులు మీరితే 7 తరాలు నశించిపోతాయి. ఈయన ఇక్కడ అన్నం లేకపోతే ఇంకొక చోట అన్నం తిన్నాడు, ఇబ్బంది లేదు. ఇవాళ ఇక్కడ పలహారం లేదు, ఇంట్లో భార్య చేయలేకపోయింది, వేరొక చోట పలహారం చేశాడు, ఇబ్బంది లేదు. ఈయన ఇవాళ ఇక్కడ ఆయనకి ఏదో ఇంట్లో జరగవలసినటువంటి విధానంలో విషయం జరగలేదు, వేరొక చోటికి వెళ్ళి అక్కడ చేసుకున్నాడు. ఏదో కారణాంతరాల చేత ఇంట్లో చేయడానికి కుదరలేదు. ఒకటి ఓ దేవాలయంలోకో ఎక్కడికో వెళ్ళి కూర్చుని చేసుకున్నాడు, ఇబ్బంది రాలేదు. భార్య దగ్గర పొందవలసినటువంటి సుఖాన్ని, సంతోషాన్ని, విశ్రాంతిని, ఆనందాన్ని ఇక్కడ కాకుండా ఇంకొక చోట అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇది ఇద్దరికీ పతనహేతు. ఎంతమందికి? ఇద్దరికీ కాదు, మొత్తం సమాజానికే ప్రమాదకరం, చాలా ప్రమాదకరం అది. ఒక పురుషుడు వేరొక చోట విశ్రాంతి స్థానం పొందకూడదు. స్త్రీ తన వలన అలా పురుషుడికి విశ్రాంతి దొరకకుండా ఉండకూడదు. ఈయన వేరొక చోట పొంది ఆ ఆనందము నాకు అక్కడ దొరికిందన్నమాట ఆయన నోటి వెంట రాకూడదు. అలా వచ్చిందంటే మొత్తము సమాజమంతా ప్రశ్నార్థకమై కూర్చుంటుంది. అలా కాకూడదంటే అది భగవంతుడు ఏం చేశాడంటే పురుషుడి యొక్క మనస్సు విశ్రాంతి పొందేటట్టుగా, అలా పక్కన ఉండేటట్టుగా ఆ స్థితిని భార్యాస్వరూపమునందు నిక్షేపించాడు. అది ఆశ్చర్యం అండి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఏంటి, ఎవడి భార్య వాడికి రంభ అని. అందుకే నాకు వేరొకరి ఇల్లాలు మహాలక్ష్మి, నాకు వేరొకరి ఇల్లాలు పార్వతీదేవి. కానీ నా ఇల్లాలు నా దగ్గరికి వచ్చేటప్పటికి నా శాంతి స్థానం, నా విశ్రాంతి స్థానం, నా సుఖస్థానం. నేను తెలిసి అన్నాడో తెలియకన్నాడో నాకు తెలియదు, కానీ మా ముత్యాల సత్యనారాయణ ఒకప్పుడు ఒక మాట అన్నాడు. వీడికి ఎంత శాస్త్రం తెలిసి అన్నాడు రా ఈ మాటని. నేను ఆశ్చర్యపోయాను నిజంగా. నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళాను. వెళితే ఏదో ఒక 5 రోజులో ఎంతో కొసరి డేట్లు ఇస్తుంటాను పై ఊళ్ళు అంటే, సెలవులు లేక. ఆ ఊళ్ళో ఉపన్యాసాలు అవుతుంటే ఆ ఊరి వాళ్ళు అన్నారు, మీరు ఎప్పుడూ మాకు 3 రోజులు 5 రోజులే ఇస్తున్నారు, కాకినాడ అయితే 40 రోజులు 50 రోజులు మీ ఇష్టం, వాళ్ళు అడగక్కర్లేదు ఎక్స్టెన్షన్లు, మీరే చెప్పేస్తుంటారు. వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏమిటి, మేము చేసిన పాపం ఏమిటన్నారు. వాళ్లే పాపకర్మ ఎందుకో తెలుసా నన్ను భరిస్తున్నారు. మీరు పుణ్యాత్ములు 5 రోజుల్లో వదిలిపోతుంది మీకు అంటే వాళ్ళు అన్నారు అక్కర్లేదు మాకు చెప్పండి అన్నారు. అంటే నేను అన్నాను అక్కడ ఆఫీసు అవి ఇవి అన్నీ కుదరదండి, అక్కడ పైగా తను హాయిగా మీ ఆవిడని కూడా తీసుకురండి అన్నారు. మా ఆవిడ ఉద్యోగం చేస్తోందండి, అలా తీసుకురావడం కుదరదు, ఇద్దరికి సెలవులు దొరకాలని ఏదో అంటుంటే ఆయన అన్నాడు, మీకెందుకండి, మీకు ఇంట్లో ఎలా చేసి పెడతారో అంత బాగా చేసి పెడతాం మేము, అంత అన్నీ మేము ఏర్పాట్లు చేస్తాం, ఒక్క 10 రోజులు మా ఊళ్ళో చెప్పండి అన్నాడు. అంటే నేనేం అనలేదు. మా ముత్యాల సత్యనారాయణ అన్నాడు,
నువ్వు బంగారం కరిగించి నీళ్లల్లో పోసి మా గురువుగారికి పడితే వచ్చే బలం కన్నా మా అమ్మగారి చేత్తో ఇచ్చిన గుక్కెడి నీళ్లు మా గురువుగారికి బలం అన్నాడు. నేను తెల్లబోయాను. హరి సత్యనారాయణ ఎంత పెరిగిపోయావయ్యా నువ్వు అని. అంటే నేను ఎందుకు అంటే మా ఆవిడ్ని పొగిడాడని నేను సంతోషపడిపోయాను అనుకోకండి. ఒక భార్య స్థానాన్ని అతను నాడి పసిగట్టాడు. ఓ ఎంత పోషకాహారం పెట్టారన్నది కాదు, గురువుగారి యొక్క విశ్రాంతి స్థానము. నాకే కాదండి, ఎవ్వరికైనా లోకంలో అలా ఉండడం మర్యాద. అదే మర్యాద లోకంలో. భార్యయే విశ్రాంతి స్థానముగా ఉండడం పురుషుడికి మర్యాద. పురుషుడు తన వద్ద మాత్రమే విశ్రాంతి తీసుకోగలగడం భార్యకి పరమ సత్కారం. భార్యాస్థానమునకు అంతకు మించిన సత్కారం లేదు. పురుషుడికి ఇంతకన్నా మర్యాద లేదు. ఇవి రెండు మారాయి అనుకోండి ఎక్కడైనా, అది పరమ ప్రమాదహేతువు. అందుకే ఈ స్థానబలాన్ని ఏ కారణము చేత వేరొక చోట పెట్టే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఈ స్థానబలం ఆ స్థానబలమే. నువ్వు మా అమ్మాయి లాంటి దానివి అనో తప్పులేదు, మా కోడల్లాంటి దానివనూ తప్పులేదు, నా చెల్లెల్లాంటి దానివనూ తప్పులేదు, నా అక్క లాంటి దానివనూ తప్పులేదు. ఇంకొక మాట నోటి వెంట ఎప్పుడూ ఉండకూడదు, మనసులో ఆలోచన ఉండకూడదు. ఆ స్థానం ఒక్కసారి జీవితంలో, అంతే. ఒక్కరికి ఇస్తారు, ఆ ఒక్కరే అంతే. ఒకవేళ ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ స్థానాలు శాశ్వతాలా, కాలగతిలో జారిపోతాయి, స్మృతుల చేత బతుకుతారు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అంటే ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. కానీ మీరు కాళిదాసకృత మేఘ సందేశం చదివితే ఇలా ఉంటుందా దాంపత్యం అంటే అని కన్నులు చెమరుస్తాయి. ఎంత గొప్ప రచన చేశాడో మహానుభావుడు కాళిదాసు. మేఘ సందేశం ప్రారంభం చేస్తూనేనండి అత్యద్భుతమైన శ్లోకంతో మొదలుపెట్టేశాడు ఆయన. ఆయన యక్షుడు భార్యావియోగాన్ని పొందాడు, సరిగ్గా నౌకరీ చేయనందుకు. భార్య ఎక్కడో ఉంది, తాను ఇక్కడున్నాడు. ఎందుకు ఏడిచాడో తెలుసా? అయ్యో భార్య అక్కడ ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయానని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఒక మేఘాన్ని చూశాడు. చూసి సందేశం పెట్టగలమని మేఘాన్ని అడుగుతున్నాడు. ఇంతకన్నా అసందర్భమైన విషయం ఉంటుందండి లోకంలో? మేఘం అంటే ఏమిటి? కాశింత అగ్నిహోత్రం, కాశింత పొగ, కాశింత వాయువు, కాశింత నీరు, ఈ నాలుగు కలిస్తే మేఘం. దానికి కాళ్ళు లేవు, దానికి చేతులు లేవు, దానికి కళ్ళు లేవు, దానికి నోరు లేదు. ఎలా చూస్తుంది ఈయన భార్యని? ఏం చెప్తుంది అది అవతల వారికి? మరి ఎందుకు చెప్పాడు మేఘుడికి సందేశం? కాళిదాస్ అంతటి మహాకవి చెప్పించచ్చా మేఘ సందేశం? ఆ తర్వాత లోకంలో మేఘ సందేశం మేఘ సందేశం మేఘ సందేశం అంటాం. అంటే పురుషుడు విచక్షణ కూడా ఎప్పుడు కోల్పోతాడు అని అడిగారు. అడిగితే తన భార్య స్మృతి జ్ఞాపకంలోకి వస్తే, ఆవిడ జ్ఞాపకంలోకి వస్తే వీరిని మనం అడగడానికి ఎలా కుదురుతుంది, ఈయన ఎలా చెప్తాడని కూడా చూసుకోట చెప్పేసుకున్నాడు అంతే. మేఘానికి ఒక్కటే తెలుసు, మేఘం ఇలా వెడుతుంది కాబట్టి మా ఆవిడ కనపడుతుంది అనుకున్నాడు అంతే. అదిరా విశ్రాంతి స్థానం అంటే. ఆ తలపు యందు విశ్రాంతి ఉంది అన్నారంతే. ఇది మీ జీవితంలోకి అన్వయం చేసుకోవాలి ఈ నామాన్ని అని నేనంటే నేనేం దోషం చేయట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకని అంటే ఈ మాట చెప్పడంలో తప్పు ఎక్కడుంది? సనాతన ధర్మమునందు అంతర్భాగం. అందుకే 1000 పడగలు అని విశ్వనాథ సత్యనారాయణ గారు నవల రాసి గుండెలు బాదుకున్నారు. 999 పడగలు చితికిపోయాయి సనాతన ధర్మానికి. ఒక్క పడగే మిగిలింది, కళ్యాణ సంస్కృతి. కేవలం వైవాహిక ధర్మం ఒక్కటే మిగిలింది. భార్య యందు భర్తకు అనురాగం, భర్త యందు భార్యకు అనురాగం, ఇద్దరూ కలిసి జీవితాంతం ఒకరికొరకొకరు బతకడం, ఇది మాత్రమే తెలుసు. ఈ పడగ కూడా చితికిపోనివ్వకండి అని ఏడిచాడు ఆయన. దీని మీదకి పాశ్చాత్య ప్రభావం తేకండి అని ఏడిచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అప్పుడే ఈ పడగ మీద రాళ్ళు పెట్టి కొట్టడం ప్రారంభం చేసేసాం మనం. అప్పుడే దెబ్బలు తగలడం మొదలు అయిపోయింది. అందులో మొదటి కర్ర దెబ్బ ఆ పడగ మీద ఎక్కడ తగిలింది అంటే ఈనాడు ఈ జాతికి వ్యాలంటైన్స్ డే అలవాటైందో ఆనాడే ప్రారంభమైంది కర్ర దెబ్బ. సరే ఇప్పుడు నేను దాని జోలికి వెళ్ళను. కాబట్టి చూడండి, మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. అది కేవలం నవ్వు అనుకుంటున్నావేమో, అది నవ్వు కాదు. ఆ నవ్వుకొక కాంతి ఉంది. ఎవరికి తెలుసా కాంతి?
ఒక్క మహాకామేశ్వరుడికి తెలుసు. ఏ భార్య చిరునవ్వులోని కాంతి చేత ఉపశాంతి పొందుతున్న భర్తకి ఆ కాంతి తెలుసు, అంతే. మనకెలా కనపడాలి ఆ నవ్వులో కాంతి? బిడ్డలుగా కనపడాలి. మనం బిడ్డలమై అమ్మవంక చూసినప్పుడు ఉండేటటువంటి చిరునవ్వు కాంతి మనకి శ్రీరామరక్ష కావాలి. అది మహాకామేశ్వరుణ్ణి తెచ్చి మనకి పక్కన కూర్చోపెట్టింది. అంత గొప్ప చిరునవ్వు. అమ్మవారి చిరునవ్వుతో పోలిక వెయ్యడం ఎవ్వరికీ కుదరదు. అందుకే అమ్మవారు నవ్వుతున్నటువంటి ఆ చిన్ని చిరునవ్వు వంక చూశాడండి మహానుభావుడు మూకశంకర్ల వారు. చూస్తే 100 శ్లోకములు పడిపోయాయి ఆయనకి. మందస్మిత శతకము అని 100 శ్లోకాలు అమ్మవారి చిన్న చిరునవ్వు చూస్తూ చెప్పారు ఆయన. అంటే నేనైతే అంటాను, ఆవిడ చిరునవ్వుని ఆవిడ బిడ్డడిగా తాగేశారు మూకశంకర్లు. తాగేసి అనుభవించారు. ఆ మందస్మితం గురించి వసిన్యాది దేవతలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, నువ్వు కూడా ఆ మందస్మితాన్ని జీవితంలో నేర్చుకో, ఉపాసన చేయడం నేర్చుకో. నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా నిలబెట్టి అమ్మవారు చిరునవ్వు నవ్వితే ఎలా ఉంటుంది అని అడిగారు అనుకోండి, ఉత్తర క్షణం చెప్పగలగాలి. పెదవులు ఎంతవరకు విచ్చుకుంటాయో, పలువరస ఎంతవరకు కనపడుతుందో, ఈ బుగ్గలు ఎలాగా ఎరుపు రాగరంజితములవుతాయో, మహాకామేశ్వరుడు ఎలా సంతోషంగా చూస్తూ ఉంటాడో, ఎలా ఆ చిరునవ్వుని చూసి ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడో, ఇది మీరు ధ్యానం చేసి మీరు కూడా ఎప్పుడైతే మీరు ఆవిడ చిరునవ్వు, ఆ ఆనందము చేత కలిగిన చిరునవ్వు, ఈవిడ ఆనందమును చూసి ఆనందమును పొందుతున్న పరమశివుడు, ఆయన తేలియాడుతున్న స్థితి, ఈ రెండిటిని మీరు చూశారో మీరు కూడా ఆనందంలో మునిగిపోయారు. ఆ నామము యొక్క గొప్పతనం ఏమిటంటే, అగ్నిహోత్రం అంటుకున్న తర్వాత లేదా చల్లటి నీరు మీ మీద చల్లిన తరువాత నిద్రపోతున్నవాడు ఉలిక్కి పడతాడు. బాగా తాపంతో ఉన్నవాడు అమ్మయ్య అంటాడు. అందరికీ ఉపశాంతిని ఇచ్చినట్టు అమ్మవారి చిరునవ్వు వంక ఎవరు చూస్తున్నారో వాళ్ళకి కూడా మనసు లయమైపోయి వాళ్ళు కూడా జీవితంలో ఆనందము వైపుకి అడుగులు వేయడం మొదలు పెడతారు. మనస్సు అంతర్ముఖం అవడానికి సాధనమేది? అమ్మవారి చిరునవ్వే. మీరు చూడండి, లోకంలో సాధనం అని ఒకటి ఉంటుంది, అది అందిస్తున్నారు మీకు ఇవాళ. ఈ సాధనము ఇది మీకు బాగా తెలిసి ఉంటుంది. లోకంలో ఒంట్లో బాగులేదు, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదండి అని చెప్పి లాయర్ గారి దగ్గరికి వెడతారా? మీరు వెళ్ళరు. ఒంట్లో బాగులేకపోతే డాక్టర్ గారి దగ్గరికే పెడతారు. మీకు రేషన్ కార్డు కావాలి, తహసీల్దార్ గారు చాలా బిజీగా ఉన్నారండి, సబ్ ఇన్స్పెక్టర్ గారు ఖాళీగా ఉన్నారని పోలీస్ స్టేషన్కి వెడతారా? వెళ్ళరు. మీకు ఊళ్ళో రిలీజ్ అయినటువంటి సినిమాలకి సంబంధించిన విశేషాలన్నీ కావాలి, నా దగ్గరికి వస్తే నేను చెప్పగలనా? నేను చెప్పలేను. నా దగ్గరికి వచ్చి అడగకూడదు అలాంటి విషయాలు. లేదు, మీకు ఏదో ఒక మంచి కార్యక్రమం, ప్రశాంతంగా ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకొని ఉపశాంతి పొందాలి అని అనిపించింది, ఇంకా ఆందోళన పెంచే స్థలానికి వెళ్ళకూడదు. ఒక దేవాలయంలోకి వెళ్ళి ఒక ముఖమంటపంలో కూర్చోవాలి. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది అని మనసు చెప్తోందో, ఆ మనసుకి కలిగినటువంటి ఇబ్బందికి ఉపశాంతినిచ్చేటటువంటి వాణ్ణి మీ మనసే చెప్తుంది. దీనికి ఒంట్లో బాగోలేదు, దీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. మన మనశ్శాంతి లేదు, మనకి సంబంధించి ఆస్తికి గొడవ వచ్చింది, లాయర్ గారి దగ్గరికి వెడదాం. ఏమిటో మనస్సు ప్రశాంతంగా లేదు, ఓ గుడికి వెళ్ళి కూర్చుందాం. ఆయన ఎవరో పాట పాడుతున్నారట, కాసేపు విందాం. భగవంతుడి గురించి ఆ నామం విందాం, మనం కూడా సంతోషిద్దాం. ఇప్పుడు మీకు కలిగినటువంటి క్లేశము, దాని పరిష్కారము మనసే సూచిస్తోంది. మీ మనసు సూచించలేనిది జీవితంలో ఒక్కటే, బాగా గుర్తుపెట్టుకోండి. మీ మనసుకి ఏం తెలుసు? ముందుకి నడవడం తెలుసు, మీ మనస్సుకి వెనక్కి నడవడం తెలియదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం సుమండి. మిగిలిన వాటివి ఎలా ఉన్నా పెద్ద బాధ ఏం లేదు, ఇది బాగా గుర్తుండాలి. మనసుకి తనంత తానుగా తెలుసున్నదొక్కటే, ముందుకే నడుస్తుంది. ఎలా నడుస్తుంది అంటారేమో, నేను ఇలా చూస్తున్నాను అనుకోండి, అది వెంటనే ఏం చేస్తుందంటే ఈ కళ్ళుని ఆధారం చేసుకుని మనస్సు ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది ఏమిటి, ఆ బోర్డు ఏదో పెట్టారు ఏమిటంటా ఉంటుంది, శరీరం ఆగుతుంది. ఇప్పుడు ఈ కళ్ళు చూస్తాయి, కళ్ళు చూస్తుంటే నోరు చదువుతుంది,
చదివిన దాన్ని మనసు గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత ఈ మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? సంకల్ప వికల్ప సంఘాతం. అయితే ఒక పెద్ద ఇది పెడుతున్నారనమాట, ఏదో వస్తువులన్నీ అమ్మేటటువంటి ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఒకటి పెడుతున్నారా, మనం కూడా వెళ్తే ఎలా ఉంటుంది? వెళ్ళాం, ఏమున్నాయి అప్పడాలు తప్ప, అనవసరం, ఊరికే ఎంట్రన్స్ టికెట్ అదంతా నానా అల్లరి, మళ్ళీ మోటార్ సైకిల్కి పార్కింగు, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతాను. దానికన్నా కూడా ఇంకో పని చేస్తే, ఇప్పుడు అది ఏం చేసింది, కన్ను పట్టుకుని వెళ్ళింది కాసేపు, ఆ తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోగా ఎక్కడో ఏదో వినపడుతుంది ఆటోలో, ఇది వింటుంది, ఏమిటి అని. ఆటోలో చెప్పారనుకోండి, ఏదో ఉదాహరణ ఇస్తున్నాడు, మనకేం అలా ఆటోలో గిటోలో చెప్పామనుకోండి, ఆ లలితా సహస్రనామ స్తోత్రం మీద వాడు ఎవడో వ్యాఖ్యానం చేస్తున్నాడు అయ్యప్ప స్వామి గుళ్ళో అని వినపడింది అనుకోండి. ఇప్పుడు విడితే అంటుంది, వాడి మొహం వాడికి ఏం చేసి వాడు ఏం చెప్తాడు, ఎందుకు వచ్చింది అంటుంది. కాసేపటికి అంటుంది, పోన్లే రేపు ఖాళీ కదా, ఓసారి ఇళ్ళొద్దాం, పోయిందేముంది, వాడి అసమర్థత విచారణ చేద్దాం మనం అని వస్తుంది. కాబట్టి ఇప్పుడు కన్ను పట్టుకుని ముందుకెడుతుంది, చెవి పట్టుకుని ముందుకెడుతుంది, స్పర్శ పట్టుకుని ముందుకెడుతుంది. దీనికి ఎవరో తగిలేరు. ఎవరు తగిలేరు ఆలోచిస్తుంది. స్పర్శ చేత ముందుకెడుతుంటుంది. ఏదో ఇక్కడ కాలింది, లేకపోతే ఏదో కుట్టింది, వెంటనే ఎవరు కుట్టారు అని చూస్తుంది. ఇంకొకటి ఉంది అని చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇంకొకటి అని చూస్తుంది. ఇంకొకటి అన్నప్పుడల్లా రెండు చూస్తుంది. 2, 3, 5, 100, 10, 1000, కోటి ఎంతైనా చూస్తుంది. భాగించి చూపిస్తుంది. మిమ్మల్ని మాత్రం ఒకటి చేస్తుంది. మీరొక్కరు ఒక పక్క, అవన్నీ ఒక పక్క చేస్తుంది. చేసి ముందుకి నడుస్తుంటుంది. దీనికి వెనక్కి వెళ్ళడం రాదు. వెనక్కి వెళ్ళిందనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ జన్మ సార్థకత పొందుతోందని గుర్తు. మనసు ముందుకి నడిస్తే వాడు మనుష్య శరీరంతో ఏమీ పొందట్లేదు. మనసు వెనక్కి నడిస్తే వాడు ఖచ్చితంగా ఉత్కృష్టత పొందేస్తున్నాడు. వెనక్కి నడవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు ఈ కంటితో చూడడానికి ఏం లేదు దానికి, ఈ చెవితో వినడానికి ఏం లేదు దానికి, ఈ చర్మంతో ముట్టుకోవడానికి ఏం లేదు దానికి, ఈ నాలుకతో రుచి చూడడానికి ఏం లేదు దానికి. కానీ ఇదేం చేస్తుందంటే అదే సంకల్పం చేస్తుంది. ఈ 5 ఇంద్రియాల నుంచి నేను విడిపోతున్నాను అంటుంది. విడిపోతున్నానన్నప్పుడు కూడా ముందు దేన్ని మూసేస్తుంది? తలుపు, దీన్ని మూసేస్తుంది. అంటే ఇప్పుడు ఎన్నున్నాయో అన్నీ నాలోకి రావడానికి వీల్లేదంటుంది. ఇది మూస్తుంది. అనగానే ఇంకేమిటి, ది డోర్స్ ఆర్ వన్స్ ఫర్ ఆల్ క్లోజ్డ్, మళ్ళీ నేను చెప్పే వరకు ఏది లోపలికి రాకూడదు, ఆర్డర్ ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. తర్వాత ఇంకా నేనేం వినడానికి వీల్లేదు. మరి ఏం చేస్తావు? ఇంతకు ముందు ఎప్పుడో చూసింది ఈ కళ్ళతో, ఎక్కడో శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున లింగాన్ని చూసింది ఈ కళ్ళతోటి. ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటుంది, శ్రీశైలం దేవాలయంలోకి వెడుతుంది. ఆ ఎదురుగుండా ముఖమంటపంలో ఉన్న పెద్ద నందీశ్వరుణ్ణి చూస్తుంది. ఈయనే చలగల బసవన్న అంటారు. కలియుగాంతంలో ఈయన లేచి రెంకె వేస్తాడు. కృష్ణానది పొంగుతుంది. పొంగితే వెళ్ళి ఇంద్రకీలాద్రి మీద ఉన్న కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు నీటి చేత ఈ లోకం నిండిపోతుంది. ఆ నంది ఈ నంది అంటుంది. కుడిపక్కకి చూస్తుంది, ఇదే త్రిఫల వృక్షం, ఇదిగో ఇక్కడే మేడి, జువ్వి, రాగి కలిసి ఉన్నాయంటుంది, రావి ఉన్నాయంటుంది. అలా ఎడం పక్కకి ఎడుతుంది. గుడి పక్క తలుపులోంచి లోపలికెడుతూ ఇలా చూసి ఇక్కడే పాతాళగంగ, ఇందులో నీళ్లు పట్టుకొచ్చే శివలింగానికి అభిషేకం చేస్తారంటుంది. ఇలా లోపలికెడుతుంది. ఇనప ఊచలు కట్టి ఉన్నాయి, అక్కడ నిలబడుతుంది, తెరేసేసి ఉంది. సుప్రభాతం జరుగుతున్నారు వచ్చిన అర్చకులు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరికండ నచండ దండ మాఖండలాదిసురనాయక బృంద వంద్యం వింటోంది. పంచ కట్టుకుని ఆయన ఇలా ఉత్తరీయం వేసుకుని ఒక 6 నిలబడి చదువుతున్నారు. వాళ్ళ మెళ్లల్లో పెద్ద పెద్ద లింగకాయలు ఉన్నాయి. అవన్నీ చూస్తోంది. చూసి తెర తీశారు. ముందెవ్వరూ చూడకండి, నంది చూడాలి అంటున్నారు. ఇలా వెనక్కి వంగింది. ఇప్పుడు చూడాలి. ఇలా ముందుకి వంగి నంది శృంగములలోంచి చూశాడు. చిన్ని శివలింగం కనపడుతోంది ఆలయం లోపల. అర్చకులు లోపలికి ఎడుతున్నారు. కొంచెం తప్పుకుంటే బాగుండు అంటోంది. ఆయన అటు వెళ్ళాడు. ఆ చిన్న శివలింగం గోడుగా కనపడింది. అబ్బా అనుకుని ఇలా నిలబడింది. ఈ మూల రత్నగర్భ గణపతి కనపడ్డారు. ఇలా లోపలికెళ్ళి ఇలా ముట్టుకుంది శివలింగాన్ని. చల్లగా తగిలింది చేతులకి.
ఆ తడి కళ్ళకి రాసుకుని తలకి రాసుకుంది. ప్రదక్షిణ పురస్సరంగా ఇలా బయటికి వచ్చి ఎడం చేతి పక్కకి బయటికి వెళ్ళింది. కుడి చేతి పక్కన వృద్ధమల్లికార్జునుడు కనబడ్డాడు. ఇలా ఎడం పక్కకి తిరిగింది. వీరభద్రుడు, బయలు వీరభద్రుడి గుడి కనపడింది. ఆ వీరభద్రుడికి నమస్కారం చేసి ముందుకెళ్ళింది. పాండవ ప్రతిష్ఠిత లింగాలు కనపడ్డాయి. 5 లింగాలకే నమస్కారం చేసి మెట్లెక్కుతూ ఎడం పక్కకి జరిగింది. కళ్యాణ మంటపం కనపడింది. ఇక్కడే అసుర సంధ్య వేళలో పార్వతీ కళ్యాణం జరుగుతుంది ఏంది. మెట్లెక్కి పైకి వెళ్ళింది. కుడి చేతి పక్కనేమో చండీ హోమం జరుగుతోంది. ఎడం చేతి పక్కన అరుగుండి వేదపారాయణం చేసేవాళ్ళు కూర్చునున్నారు. గుడిలో ఇలా పక్క నుంచి తలుపు లోపలికి వెళ్ళింది. పెద్ద శ్రీచక్రం, దానికి పక్కన మళ్ళీ శ్రీచక్రాలు వేసున్నాయి. ఇప్పుడు ఈ శ్రీచక్రాల వంక చూసింది. కుంకుమార్చన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి కూర్చుంది. డబ్బాలో ఉన్న కుంకం తీసి తను కూడా వేస్తోంది. అర్చకుడు ఏవో చెప్తున్నాడు. ఇలా ఇలా వేస్తోంది. ఆ కుంకం వాసన తగులుతోంది. చేతికి అంతటికి కుంకం అంటుకుంది. ఇలా చెయ్యి పెట్టుకుంది. పంచికి కుంకం అంటుకుంది. భార్య అంది, ఈ బట్టకి తుడుచుకోండి అని నాప్కిన్ ఇచ్చింది. దానికి ఇలా ఇలా తుడుచుకుంది. నాప్కిన్ అంతా కుంకం అంటుకుంది. ఇప్పుడు మళ్ళీ తొడ మీద చెయ్యేసుకుంది. నైవేద్యం పెట్టండి అని పళ్ళు ఇచ్చారు. అవి ఇలా నైవేద్యం పెట్టింది. దర్శనం చేసుకోండి అన్నారు. లేచి శ్రీచక్రం ముందు నుంచి ఎడుతోంది. చిన్ని గడప వంగి ఇలా చూసింది. ఆకుపచ్చటి చీర, పచ్చటి పట్టు అంచు, ఇలా రెక్కలు విప్పినట్టుగా ఉండి అమ్మవారు ఇలా చూస్తున్నట్టుగా ఉంది మూర్తి. ఓ భ్రమరాంబికాదేవి, అందుకే భ్రమరంలా ఉంది నా తల్లి అనుకుంది. నిమ్మకాయల మాలలు ఇలా కట్టున్నాయి. ఇంత కుంకం బొట్టు పెట్టుకుని పైన కూడా ఇలా కుంకం పెట్టుకుని వృద్ధుడైనటువంటి మిసమిస మెరిసిపోతున్న అర్చక స్వామి అంతరాలయం ముందు ఇలా కూర్చుని ఉన్నారు. దాటి బయటికి వెళ్ళింది. చండీ హోమం పొగ పీలుస్తూ కూర్చుంది. ఈలోగా నాన్నగారండి నాన్నగారండి మీకు ఫోను అంది కూతురు వచ్చి. ఇప్పుడు ముందుకొచ్చింది. ఎందుకు తెచ్చావు? వాళ్ళకి బుద్ధి లేదు. ఉదయం 8 గంటల వరకు ఏ పూజో చేసుకుంటాడో ఫోన్ చెయ్యకూడదన్న ఇంగిత జ్ఞానం చేసేవాడికి ఉండాలి. వాడు చేస్తాడు ఇష్టం వచ్చినట్టు. ఎందుకు ఇస్తావు? చెప్పేసేయి. పూజలో ఉన్నారు, ఫోన్ ఇవ్వనని చెప్పి ఎందుకు తీసుకొస్తావు ఫోను అంటే ఫోన్ మీద చెయ్యేసి ఫలానా నా కర్మ అనుకుని తీసుకుని మాట్లాడాడు. ఇప్పుడు చెప్పండి, వెనక్కి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు ఉన్నాయా? చెప్పండి. శ్రీశైలంలో శరీరం ఉందా? కుంకాన్ని చెయ్యి పట్టుకుందా? ముక్కుతో వాసన చూసినప్పుడు కుంకం వాసన, అక్కడ కుంకం ఉందా నిజంగా? భార్య నాప్కిన్ ఇచ్చినప్పుడు భార్య ఉందా? నాప్కిన్కి చెయ్యి తుడిచిందా? నిజంగా అమ్మవారి ముందుంచి వెడుతున్నప్పుడు అమ్మవారు ఆ రోజున భ్రమరాంబకాదేవి ఆ రోజున నిజంగా ఆకుపచ్చ చీర కట్టుకుని ఉందా? శివలింగాన్ని ముట్టుకున్నప్పుడు అలా చల్లగా తగిలినట్టుగా ఉన్నప్పుడు నిజంగా నువ్వు శివలింగాన్ని ముట్టుకున్నావా వెళ్ళి మల్లికార్జునుణ్ణి? మరి ఇవి నీ ఇంద్రియాల సహాయం లేకుండా ఎలా వెళ్ళింది? ఇంద్రియాల్ని వదిలిపెట్టేసి వాటి నుంచి విడిపోయి తనంత తానుగా ఈశ్వరాభిముఖమైతే వెనక్కెడుతోంది.